Hello everybody, a very good evening. Welcome back again to Vedantu Telugu channel. నా పేరు రమాదేవి, మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. సో ఈరోజు ఓఈ సిరీస్లో లెట్ us గో టు గ్రావిటేషన్ లెసన్. గ్రావిటేషన్ లెసన్ అనేది వన్ ఆఫ్ ది ఈజీ అండ్ సాల్వబుల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొంచెం ఈజీ టు డూ అన్నమాట. సో అందరూ చేయగలిగే క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఈ పీవైక్యూస్ చేస్తుంటే ఓకే నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఏ ఫార్ములా ఎప్పుడు వాడాలి, టిప్స్ అండ్ ట్రిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అన్నీ ఉంటాయి. సో లెట్ us స్టార్ట్ ఆర్ సెషన్ స్టార్ట్ చేసే ముందు మీ బాధ్యత ఏంటి? అటెండెన్స్. సో అటెండెన్స్ వేసారా లేదా చెక్ చేసుకోండి. JEE 27 క్రాక్ చేయడానికి వీడియో చేయండి మ్యామ్, త్వరలోనే వస్తోందమ్మా. ఇవాళే థంబ్నెయిల్ చేయమని మా ఎడిటర్ కి చెప్పాను. సో త్వరలోనే 2026 2027 రోడ్ మ్యాప్స్ అన్ని రాబోతున్నాయి. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. యశు, ఐఎమ్ ఫాలోయింగ్ అన్స్టాపబుల్ అండ్ ఓఈ సిరీస్ మ్యామ్, ప్లీజ్ రిప్లై మ్యామ్. అన్స్టాపబుల్ అండ్ ఓఈ సిరీస్ ఎందుకమ్మా? అన్స్టాపబుల్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అన్స్టాపబుల్ అనేది పెయిడ్ సెషన్. యశు అనే యూజర్ ఐడి ప్లీజ్ మేక్ డిఫరెన్స్. అన్స్టాపబుల్ అనేది పెయిడ్ సెషన్, ఓఈ అనేది యూట్యూబ్ సిరీస్. ఓకే అమ్మా, సో క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. వెయిటేజ్ పీడిఎఫ్ క్లాస్ అయ్యాక వస్తుంది, ఇంకా నేను క్లాస్ లోనే ఉన్నాను కదా. సో క్లాస్ అయ్యాక వస్తుందమ్మా. ఓకే, సో గ్రావిటేషన్ లెసన్ లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెయిటేజ్ చూద్దాం. గ్రావిటేషన్ వెయిటేజ్ చాలా సింపుల్. ఇది తెలంగాణ అయినా సరే, ఏపీ అయినా సరే, ఇద్దరికి ఒకటే క్వశ్చన్ వస్తుంది. తెలంగాణ వాళ్ళకి ఒకటే క్వశ్చన్, ఏపీ వాళ్ళకి ఒకటే క్వశ్చన్. గ్రావిటేషన్ లో ఎప్పుడో ఎక్కడో వెయిటేజ్ మారితే తప్ప రెండో క్వశ్చన్ రాదు. చాలా రేర్ సెకండ్ క్వశ్చన్ రావడం అనేది. కాబట్టి ఇదొక మేడం ఒకటే క్వశ్చన్ కదా ఎందుకు చదవాలి అంటే, దేర్ ఆర్ మెనీ చాప్టర్స్ వేర్ ఓన్లీ వన్ క్వశ్చన్ కమ్స్. అలా ఎన్ని చాప్టర్లు వదిలేస్తాం? వదలలేం. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది మస్ట్ డూ చాప్టర్. నేనైతే మాత్రం ఖచ్చితంగా దీనిని మస్ట్ డూ చాప్టర్ గా చెప్తాను. ఒక వెబ్సైట్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్, ఏపీ వాళ్ళైనా సరే తెలంగాణ వాళ్ళైనా సరే, మస్ట్ డూ కంపల్సరీగా చేయాల్సిన చాప్టర్. గ్రావిటేషన్ లో ఏ ఏ టాపిక్స్ నుంచి నాకు క్వశ్చన్స్ వస్తాయి? గ్రావిటేషన్ లో మనకి జేఈలో అయితే జియో స్టేషనరీ శాటిలైట్ అవన్నీ కూడా డిలీటెడ్, కానీ ఇందులో ఉంటాయి. బట్ అవన్నీ థియరీ పార్ట్, దాని గురించి మీరు పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరికీ తెలుసు, ఏదైతే యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందో F is equal to G m1 m2 by r square, ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మనకి తెలుసు యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద క్వశ్చన్స్ వస్తాయి. దీని మీద రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏముంటుంది? శాటిలైట్ మోషన్ అంటే నథింగ్ బట్ ఓకే, దానికంటే ముందు గ్రావిటేషనల్ ఫీల్డ్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఆ తర్వాత మనకి ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ. కెప్లర్స్ లాస్ లో ఏమీ ఉండదు, T² ప్రపోర్షనల్ టు R³. కెప్లర్స్ లాలో T² ప్రపోర్షనల్ టు R³. మిగతాదంతా థియరీ పార్ట్. జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఏంటి, దాని అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మీరు 4 మార్క్స్ లో చదువుకుని ఉంటారు. సో బాగా ఎక్కువ థియరీలోకి వెళ్ళొద్దు. వీటిలో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, అసలు ఎఫ్ అంటే ఏంటి, అసలు ఎం అంటే ఏంటి, అవన్నీ చెప్పను. అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, వీటిలో ఎలా వస్తాయి ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫార్ములా అప్లై చేయాలి. గ్రావిటేషన్ లో మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే వర్క్ డన్ పొటెన్షియల్ ఎనర్జీ దగ్గర వస్తుందమ్మా. గ్రావిటేషన్ లో మెయిన్ కన్ఫ్యూజన్ వర్క్ డన్, పొటెన్షియల్ ఎనర్జీ, ఈ ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ, ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి చాలా మందికి. సో వీటిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ఇది నేను చెప్పబోయేది. సో షల్ వి స్టార్ట్? ఆర్ వి రెడీ టు స్టార్ట్? అందరు రెడీగా ఉన్నారమ్మా? ఆర్ వి రెడీ టు స్టార్ట్? షల్ వి స్టార్ట్? అసలు ఈ రోజు క్లాస్కి ఏంటి ఇంత తక్కువ మంది వచ్చారు? ఇవాళ ఉన్న ఐపీఎల్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఉందా ఏంటి? ఐపీఎల్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉందా ఏంటి? నాకు ఐఐటి మద్రాసులో సీట్ వచ్చింది. రోహిత్, కంగ్రాచులేషన్స్ నాన్న, సూపర్, వెరీ గుడ్. క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఆర్ వి ఆల్ రెడీ? ఈ రోజు క్లాస్కి చాలా తక్కువ మంది వచ్చారు. బాబా, వెరీ గుడ్. సో యూట్యూబ్ లో క్లాసులు చెప్పకపోతే ఎందుకు చెప్పట్లేదు మ్యామ్, ఎందుకు చెప్పట్లేదు, ఎప్పుడు చెప్తారు అని అడుగుతారు. ఒకవేళ క్లాసులు చెప్తేనేమో క్లాస్కి రారాయే. సో ఎలాగా?
సీరియస్నెస్ ఉండాల్సిందే కంపల్సరీగా. సరే, లెట్ us స్టార్ట్ విత్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. యూనివర్సల్ లా మనకి నేచర్ లో కొన్ని ఫోర్సెస్ ఉంటాయమ్మా. నేచర్ లో ఫోర్సెస్ ఏముంటాయి? 4 రకాల ఫోర్సెస్ ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, తర్వాత వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇవన్నీ ఎక్కడైనా చదివినట్లు గుర్తుందా? ఫిజికల్ వరల్డ్ అనే లెసన్ లో బట్టి కొట్టినట్లు గుర్తుందా లేదా? 4 న్యాచురల్ ఫోర్సెస్ ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అలాంటి న్యాచురల్ ఫోర్సెస్ లో వన్ ఆఫ్ ది ఫోర్స్ వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్. సో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ వేరు, గ్రావిటేషనల్ ఫోర్స్ వేరు. ఓకే, యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది వేరు, యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది వేరు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎర్త్ వేరు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎర్త్ ఈ రెండు వేరువేరు పదాలు, మీరు ఇది నేర్చుకోవాలి. ఈ రెండు వేరువేరు పదాలమ్మా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎర్త్ అంటే నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ద బాడీ. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎర్త్ అంటే నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ది బాడీ, దట్ ఈస్ సింప్లీ m ఇంటూ g. ఇందులో స్మాల్ m అనేది మాస్ ఆఫ్ ద బాడీ. నువ్వు ఏదైతే బాడీ ఎర్త్ మీద పెట్టావో అది మాస్. స్మాల్ g అందరికీ తెలుసు, ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇందులో క్యాపిటల్ M ఉండదు. క్యాపిటల్ M అనేది లెసన్ లో మాస్ ఆఫ్ ది ఎర్త్ గా కన్సిడర్ చేస్తాం. అదే యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చెప్తుందంటే ఈ యూనివర్స్ మొత్తంలో ఏ రెండు మాసెస్ మధ్యలో అయినా ఫోర్స్ ఉంటుంది. సో F is equal to G m1 m2 by r square. m1 m2 ఎనీ 2 మాసెస్ ఈ ప్రపంచంలో, యూనివర్స్ ప్రపంచం కాదు విశ్వంలో, ఈ యూనివర్స్ లో ఎనీ 2 బాడీస్ సెపరేటెడ్ బై స్మాలర్ డిస్టెన్స్ ఆ మధ్యలో ఫోర్స్ ఉంటుంది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ అనేది ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. ఎఫ్ అనేది ఆల్వేస్ అట్రాక్టివ్. ఇందులో రిపల్షన్ ఉండదు, అస్సలు రిపల్షన్ ఉండదు, ఓన్లీ అట్రాక్షన్. తర్వాత ఎఫ్ అనేది ఎంత డిస్టెన్స్ వరకు పనిచేస్తుంది? ఇన్ఫినిటీ రేంజ్ డిస్టెన్స్ వరకు పనిచేస్తుంది. ఈ ఫోర్స్ యొక్క రేంజ్ ఎంత రేంజ్ అమ్మా? ఇన్ఫినిటీ రేంజ్ వరకు పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ అ లాంగ్ రేంజ్ ఫోర్స్. దీన్ని ఏమంటారమ్మా? లాంగ్ రేంజ్ ఫోర్స్. అదే న్యూక్లియర్ ఫోర్సెస్ అయితే షార్ట్ రేంజ్ ఫోర్స్. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మీకు ఫిజికల్ వరల్డ్ అనే లెసన్ కి కూడా పనికొస్తాయి కాబట్టి పనిలో పని మైండ్ లో పెట్టుకోండి కాన్సెప్ట్ అంతా కూడా. ఇంత చిన్నవి ఎందుకు చెప్తున్నారు మ్యామ్? ఇవన్నీ మాకు తెలుసు అంటే ఇవే క్వశ్చన్లు వచ్చేది. ఇప్పుడు మీరు PYQs లో కూడా చూస్తారు, ఇలాంటివే వస్తాయి. సో ఇందులో G వాల్యూ మీకు తెలియాలి. G వాల్యూ అందరికి గుర్తుందా లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నాతో పాటు రాయండి. 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. G వాల్యూ. ఎంత మందికి G యొక్క డైమెన్షనల్ ఫార్ములా గుర్తుంది? ఎంత మందికి G యొక్క డైమెన్షనల్ ఫార్ములా గుర్తుంది? నాకు ఒకసారి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంత మందికి G డైమెన్షనల్ ఫార్ములా గుర్తుంది, లేదా రాయడం వచ్చు, ప్రాక్టీస్ చేశాను ఒకసారి చెప్పండి. బికాస్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లెసన్ నేను ఆల్రెడీ చెప్పేశాను. అందులో మీకు ఒక టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్లో క్యాపిటల్ G ఒకటి, ప్లాంక్స్ కాన్స్టెంట్ ఒకటి కంపల్సరీగా నేర్చుకోవాలి అని చెప్పాను. సో ఎంత మందికి G డైమెన్షనల్ ఫార్ములా గుర్తుంది మేడం అన్న వాళ్ళు చెప్పండి ఒకసారి చూద్దాము. ఓకే అన్న వాళ్ళు ఒకసారి చెప్పండి ఎంత మందికి గుర్తుంది, ఇది నేను చేయగలను మ్యామ్ అన్న వాళ్ళు ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్ లో. తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు F is equal to G m1 m2 మీద చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. మాస్ ని డబల్ చేశారు, డిస్టెన్స్ ని హాఫ్ చేశారు, అప్పుడు ఏమవుతుంది? ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను చూడండి. ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ 2 masses, let us take an example. If 2 equal masses are moving in a circular path, of radius r, ఇక్కడ సెంటెన్స్ చూడండి, అండర్ మ్యూచువల్ అట్రాక్షన్, ఫైండ్ దేర్. క్వశ్చన్ లో ఏమడుగుతారంటే ఫైండ్ దేర్
లీనియర్ వెలాసిటీ, ఫైండ్ దేర్ లీనియర్ వెలాసిటీ. ఇది క్వశ్చన్ ఏ. క్వశ్చన్ బి యాంగులర్ వెలాసిటీ, ఏదైనా అడగచ్చు. యాంగులర్ వెలాసిటీ ఏదైనా క్వశ్చన్ లో అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ వెలాసిటీ అంటే v, యాంగులర్ వెలాసిటీ అంటే ఒమేగా. ఈ రెండు కనుక్కోమన్నారు. ఈ సెంటెన్స్ లో మీరు ఈ ప్రాబ్లం లో నేను ఎప్పుడు ఫిజిక్స్ లో ఏం చెప్తాను, ప్రాబ్లమ్స్ లో కొన్ని పదాలు ఉంటాయి. ఆ సెంటెన్సెస్ ఏం చెప్తాయి, అరే నేనే నీకు హింట్, నన్ను గుర్తించు అని చెప్తా ఉంటది అనమాట. మనం గుర్తించామా మన ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. సో ఇందులో గుర్తించాల్సింది ఏంటి అంటే మ్యూచువల్ అట్రాక్షన్. ఒక దాని వల్ల రెండోది అట్రాక్ట్ అవుతుంది, రెండో దాని వల్ల మొదటిది అట్రాక్ట్ అవుతుంది. సో ఇందులో క్వశ్చన్ ఒకసారి చూస్తే ఇది సర్క్యులర్ పాత్ అనుకుందాము. దీని రేడియస్ r. దీని మీద రెండు మాసెస్, ఆ రెండు ఎలా ఉన్నాయి, ఈక్వల్ మాసెస్. సో దీని మాస్ క్యాపిటల్ M అయితే రెండోది కూడా క్యాపిటల్ M. కానీ మ్యూచువల్ అట్రాక్షన్ లో అంటే అది నన్ను ఎంత ఫోర్స్ తో అట్రాక్ట్ చేస్తుందో నేను కూడా దాన్ని అంతే ఫోర్స్ తో అట్రాక్ట్ చేస్తాను. అలా రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా రెండో మాస్ ఎక్కడుంటుంది అంటే డయామెట్రికల్లీ ఆపోజిట్ పొజిషన్ లో ఉంటుంది. ఎక్కడుంటుందమ్మా, డయామెట్రికల్లీ ఆపోజిట్ పొజిషన్ లో ఉంటుంది. మ్యూచువల్ అట్రాక్షన్ అనే పదానికి నీకు ఈ పదం అర్థం కావాలి. ఇప్పుడు ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2r కదా టోటల్ డిస్టెన్స్, అంతే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, మళ్ళీ ఏమన్నాడు, సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్ అనగానే వెంటనే మన మైండ్ లోకి రావాలి సెంట్రిపీటల్ ఫోర్స్. సెంట్రిపీటల్ ఫోర్స్ కి రెండు ఫార్ములే ఉన్నాయి, mv²/r లేదా mr⍵². ఈ రెండు కూడా సెంట్రిపీటల్ ఫోర్స్ యొక్క ఫార్ములా. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు కొంతమందికి అరే నాకు సెంట్రిపీటల్ ఫోర్స్ తెలియలేదే అనే అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మేడం ఎందుకు సెంట్రిపీటల్ ఫోర్స్ వాడారు, ఎందుకు, నేను రీజన్ చెప్పాను. ఎందుకు, సర్క్యులర్ అనే పదం కనిపిస్తే ఫస్ట్ నీ మైండ్ లోకి ఏం రావాలమ్మా, సెంట్రిపీటల్ ఫోర్స్. సర్క్యులర్ అనే పదం కనిపిస్తే సెంట్రిపీటల్ ఫోర్స్. సెంట్రిపీటల్ ఫోర్స్ ఫార్ములా మనకి తెలిసి ఉండాలి. తెలియని వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేసేస్తారు. ఈ కేసులో ఏం జరుగుతుంది, ఈ కేసులో ఎవరు సెంట్రిపీటల్ ఫోర్స్ గా యాక్ట్ అవుతున్నారు, ఈ రెండిటి మధ్యలో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ రెండిటి మధ్యలో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ సెంట్రిపీటల్ ఫోర్స్ గా యాక్ట్ అవుతోంది. సూపర్. సో సెంట్రిపీటల్ ఫోర్స్ ఫస్ట్ లీనియర్ వెలాసిటీ కావాలి. సో క్వశ్చన్ ఏ లో లీనియర్ వెలాసిటీ అడిగాడు కాబట్టి mv²/r = g. m1 m2 ఎవరు, క్యాపిటల్ M. సో m² ఈ రెండిటి మధ్యలో టోటల్ డిస్టెన్స్ ఎంత, 2r². సో ఒక m క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో v² ఒక r క్యాన్సిల్ అయిపోతుంది. సో v² రాద్దాము, ఒక r కూడా ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కదా. v² = gm/4r. సో ఇక్కడ నుంచి v = √gm/4r. ఖతం కహాని. అదే నీకు యాంగులర్ వెలాసిటీ కావాలి, ఈ ప్లేస్ లో ఏం రాస్తావు, mr⍵² = gm²/4r². సో ఏమైనా క్యాన్సిల్ అయిందా చూడండి. సో r కిందకి వస్తుంది, ω = √gm/4r³. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇక్కడ స్టోరీలో ఒక ట్విస్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాంటిదే టఫెస్ట్ మోడల్ ఒకటి చెప్పండి మ్యామ్, ఇలాంటిదే నాకు టఫెస్ట్ మోడల్ ఒకటి చెప్పండి మ్యామ్. టఫెస్ట్ మోడల్ ఒకటి చూపిస్తాను చూడండి. ఎస్, టిఎస్ ఎంసెట్ లో కొంచెం ఇలాంటిదే ఒక మంచి టఫ్ మోడల్ క్వశ్చన్ వచ్చింది చూడండి. టిఎస్ ఎంసెట్ లో ఒక టఫ్ క్వశ్చన్ వచ్చింది, చెప్తాను చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ వైపు ఒకసారి చూడండి. ఇది టిఎస్ ఎంసెట్ 2024 లో వచ్చింది. ఇది కూడా చూడండి, 2 స్టార్స్ ఎలా ఉన్నాయి చూడండి. 2 స్టార్స్, ఒక దాని మాస్ m, రెండో దాని మాస్ 2m. మాసెస్ సమానంగా లేవు. సో ఇక్కడ m1 = క్యాపిటల్ M అనుకుంటే m2 = ఎంత, 2m. ఓకే, దట్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్ d అపార్ట్. 2 స్టార్స్ ఉన్నాయి, అవి d డిస్టెన్స్ లో ఉన్నాయి. ఎంత డిస్టెన్స్ అంటే ఇది m1 ఒక స్టార్, ఓకే, రెండో స్టార్ ఇక్కడ ఎక్కడో ఉంది, ఇది m2 అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ d అన్నమాట, d డిస్టెన్స్ లో ఉన్నాయి.
ఆర్ రివాల్వింగ్ వన్ అరౌండ్ ది అదర్. మ్యూచువల్ అట్రాక్షన్ కాదు, ఒకదాని చుట్టూ ఇంకొకటి, దాని చుట్టూ ఇంకొకటి, ఇవి మ్యూచువల్ అట్రాక్షన్ కాదు, ఒకదాని చుట్టూ ఇంకొకటి తిరుగుతున్నాయి అన్నమాట. దీనిని యూజువల్ గా బైనరీ స్టార్ సిస్టమ్ అంటారు. ఇది జేఈకి డిలీటెడ్ టాపిక్, ఎంసెట్ కి ఉంది కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. యాంగులర్ వెలాసిటీ అడుగుతున్నాడు, ఒమేగా ఎంత, ఈ రెండు స్టార్స్ కి ఒమేగా ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా కనిపించగానే నీకు ఏమి రావాలి, ఖచ్చితంగా ఒకదాని చుట్టూ రెండోది తిరుగుతోందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ M2 చుట్టూ M1 తిరుగుతోంది అనుకుందాం, M2 చుట్టూ M1 తిరుగుతోంది అనుకుందాం. సో ఇప్పుడు మనకి సర్క్యులర్ పాత్ లో తిరుగుతోంది, ఒమేగా కావాలి అంటే నీకు రావాల్సిన మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటి, FC ఇజ్ ఈక్వల్ టు FG, సెంట్రిపీటల్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్, సెంట్రిపీటల్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే ఈ బైనరీ స్టార్ సిస్టమ్, బైనరీ అంటే రెండు ఉన్నాయి కదా, 2 స్టార్స్ అంటే ఏంటమ్మా, బైనరీ స్టార్ సిస్టమ్. ఇది ఒక బైనరీ స్టార్ సిస్టమ్. బైనరీ స్టార్ సిస్టమ్ లో ఏం జరుగుతుందంటే సెంట్రిపీటల్ ఫోర్స్ తో పాటు ఇంకొక పాయింట్ మనకి తెలియాల్సింది సెంటర్ ఆఫ్ మాస్ సిస్టమ్. సో సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ అవన్నీ ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్ కన్సిడర్ చేయాలి. సో సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ప్రకారం అకార్డింగ్ టు సెంటర్ ఆఫ్ మాస్ మనకి ఏం తెలుసు అంటే M1x1 ఇజ్ ఈక్వల్ టు M2x2. అయితే ఒకటి ఎంత డిస్టెన్స్ లో ఉంది, రెండో దానికి మనకు తెలియదు కాబట్టి M1 అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉంది అనుకుందాం. ఇది సెంటర్ ఆఫ్ మాస్ లేదా సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ M1 నుంచి x1 డిస్టెన్స్ లో ఉంది, M2 నుంచి x2 డిస్టెన్స్ లో ఉంది అనుకుందాం. అప్పుడు D ఇజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 కదా, D ఇజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2. మళ్ళీ x1 x2 అనేవి అన్నోన్ క్వాంటిటీస్, మనకి తెలియదు. సరే, M1 ఇజ్ ఈక్వల్ టు ఎంత, mx1 ఇజ్ ఈక్వల్ టు 2m ఇంటూ x2, mm క్యాన్సిల్. సో x1 ఇజ్ ఈక్వల్ టు 2x2 వచ్చింది. కానీ నాకు ఏదో ఒకటి ఎలిమినేట్ అయిపోవాలి. నేనేమనుకున్నాను, M1 అనేది M2 చుట్టూ తిరుగుతోంది. సో నేను ఫార్ములా ఇక్కడ ఎలా రాస్తాను అంటే M1 x1 ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు G M1 M2 బై టోటల్ సెపరేషన్ అంతా D స్క్వేర్ కదా, రెండింటికి మధ్యలో టోటల్ సెపరేషన్ D స్క్వేర్. సో ఇది ఫార్ములా. ఇందులో x1 నాకు ఎగిరిపోవాలి, x1 ఉండకూడదు, x1 ని నేను కన్వర్ట్ చేయాలి. సో x1 పోవాలి అంటే నేను ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి x1 ఇజ్ ఈక్వల్ టు D మైనస్ x2 లేదా x2 ఇజ్ ఈక్వల్ టు, సరే x1 పోవాలి అంటే x1 కావాలి నాకు. సో అది ఇక్కడ నుంచి తీసుకొస్తాను చూడండి, x2 ఇజ్ ఈక్వల్ టు D మైనస్ x1, ఇది తీసుకొస్తాను చూడండి. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో x1 ఇజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ D మైనస్ x1. సో ఇక్కడ ఏమైంది, ఇది 3x1 ఇజ్ ఈక్వల్ టు 2D, ఇక్కడ నుంచి x1 ఇజ్ ఈక్వల్ టు 2D బై 3, x1 ఇజ్ ఈక్వల్ టు 2D బై 3. దీనిని తీసుకొచ్చి ఇప్పుడు నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో M1 x1 ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు G M1 M2 బై D స్క్వేర్. సో ఇందులో M1 క్యాన్సిల్ అయిపోయిన x1 ప్లేస్ లో 2D బై 3 ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు G ఇంటూ 2M బై D స్క్వేర్. ఓకే, సో ఇది కొంచెం సాల్వ్ చేయాలి మనము. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఒమేగా ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ 3GM బై D క్యూబ్. నన్ను అడిగితే ఇదే టఫెస్ట్ ప్రాబ్లం. ఈవెన్ జేఈ వాళ్ళకి కూడా బైనరీ స్టార్ సిస్టమ్ కష్టంగా ఉండదు. ఇప్పుడు జేఈ వాళ్ళకి డిలీటెడ్, కానీ ఎంసెట్ వాళ్ళకి ఉంది. సో బైనరీ స్టార్ సిస్టమ్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. సో నన్ను అడిగితే టిఎస్ ఎంసెట్ లో వచ్చిన టఫెస్ట్ క్వశ్చన్ ఇదే, గ్రావిటేషన్ నుంచి. మిగతావన్నీ ఈజీగానే ఉన్నాయి, ఎందుకో ఇదొక్కటి మాత్రం కష్టంగా ఇచ్చాడు. సో ఇలాంటి కష్టమైన క్వశ్చన్ వస్తే ఎవరు సాల్వ్ చేయలేరు. కానీ అలా అని చెప్పి బాబో ఇంత కష్టమా అయితే గ్రావిటేషన్ వదిలేద్దాము అనుకుంటున్నారా, అస్సలు చేయకండి. బికాస్ మిగతా క్వశ్చన్స్ అన్ని ఇలా ఉండవు. నేను మీకు టఫెస్ట్ ముందే చెప్తున్నాను, సో దట్ మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. ఓకే, సో మిగతాకు వెళ్ళిపోదాం. సో ఇలా ఉంటాయమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ అనే దానిని కొన్ని సందర్భాలలో సెంట్రిపీటల్ ఫోర్స్ కి మనం ఈక్వేట్ చేయవలసి వస్తుంది, కొన్ని సందర్భాల్లో మాత్రమే.
ఓకే, సో నెక్స్ట్ మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి వెళ్ళిపోదాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దీని గురించి మనం కొంచెం చర్చించుకోవాలి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని స్మాల్ జీ అంటాము. ఈ లెసన్ మొత్తంలో మనకి 2 జీలు ఉంటాయి, ఒకటి స్మాల్ జీ, ఇంకొకటి క్యాపిటల్ జీ. స్మాల్ జీ క్యాపిటల్ జీ డిఫరెన్స్ తెలుసు కదా. స్మాల్ జీ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, క్యాపిటల్ జీ అనేది ఏంటి, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే ఇది యూనివర్స్ మొత్తంలో కూడా సేమ్ గా ఉంటుంది. సో జీ వాల్యూ రిమైన్స్ సేమ్, G value remains same at everywhere in universe. యూనివర్స్ మొత్తంలో కూడా ఎక్కడైనా సరే సమానంగా ఉంటుంది. ఇది G కి సంబంధించిన నిజం, ఫ్యాక్ట్. ఇప్పుడు స్మాల్ జీ గురించి కొంచెం చర్చించుకుందాం. స్మాల్ జీ ఎక్కడి నుంచి వస్తుంది, వెయిట్ ఆఫ్ ద బాడీ దగ్గర నుంచి వస్తుంది. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు mg. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ అంటే ఏంటి ఒకసారి నిర్ణయించుకుందాం. ఇది మన ఎర్త్ అనుకోండి, ఇది మన ఎర్త్, ఇది ఎర్త్ యొక్క రేడియస్, ఇది m అనేది మాస్. ఈ లెసన్ మొత్తంలో గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ M అనేది ఎప్పుడు కూడా మాస్ ఆఫ్ ఎర్త్. క్యాపిటల్ M అనేది ఎప్పుడు కూడా మాస్ ఆఫ్ ఎర్త్, R ఎప్పుడు కూడా రేడియస్ ఆఫ్ ఎర్త్ గా తీసుకుంటాము. క్యాపిటల్ R క్యాపిటల్ M వేరు, స్మాల్ m అనేది వేరు. చూపిస్తాను, రేడియస్ ఆఫ్ ఎర్త్. ఓకే, ఇందులో స్మాల్ m ఏంటి, ఇక్కడ నేను ఒక బాడీని ప్లేస్ చేశాను, దీని మాస్ స్మాల్ m. ఖచ్చితంగా దీని వెయిట్ అనేది సెంటర్ వైపు యాక్ట్ అవుతుంది. సో దీని వెయిట్ ఎప్పుడు కూడా mg కిందకి యాక్ట్ అవుతుంది. సో స్మాల్ m ఏంటి, మాస్ ఆఫ్ ద బాడీ, క్యాపిటల్ M మాస్ ఆఫ్ ది ఎర్త్. మనకి F అనేది సెంటర్ టు సెంటర్ యాక్ట్ అవుతుంది. సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఈ బాడీ ఎంత డిస్టెన్స్ లో ఉంది, r డిస్టెన్స్ లో. సో mg ఈక్వల్స్ టు g క్యాపిటల్ M స్మాల్ m బై ఎంత డిస్టెన్స్ లో ఉంది, r స్క్వేర్. ఇది క్యాన్సిల్. సో g వాల్యూ ఎంత వచ్చింది చూడండి, gm బై r స్క్వేర్. స్మాల్ g వాల్యూ gm బై r స్క్వేర్. ఇది మన ఒరిజినల్ ఫార్ములా. అయితే ఇందులో మాస్ ఉంది, వితౌట్ మాస్ నాకు ఫార్ములా కావాలి. ఫార్ములా ఒక్కొక్కసారి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అడుగుతాడమ్మా, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ. సేమ్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ. డెన్సిటీ టర్మినాలజీలో ఫార్ములా రాయాలంటే g ఇస్ ఈక్వల్ టు 4/3 పై r రో g. దీంట్లో మాస్ ఉండదు, దీంట్లో డెన్సిటీ ఉంటుంది. ఇందులో మాస్ ఉంటుంది, డెన్సిటీ ఉండదు, రెండు నేర్చుకోవాలి. అసలు ఇదంతా ఎలా వచ్చింది మ్యామ్? వెరీ సింపుల్. ఎలా వచ్చింది అంటే గనక ఎర్త్ అనేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పియర్. మనం ఎర్త్ ని స్పెరికల్ గా కన్సిడర్ చేస్తాం యూజువల్ గా, అది స్పియర్ కాదు కానీ స్పెరికల్ అనుకుంటాం. సో మాస్ ని ఎలా రాయొచ్చు, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ గా రాయొచ్చు. సో డెన్సిటీ ఇంటూ స్పియర్ యొక్క వాల్యూమ్, డెన్సిటీ ఇంటూ స్పియర్ వాల్యూమ్ 4/3 పై r క్యూబ్. దీనిని మనము మాస్ ప్లేస్ లో పెడితే ఈ ఆన్సర్ వస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు వేరియేషన్ ఆఫ్ జీ చూడాలి మనం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వేరియేషన్ ఆఫ్ స్మాల్ జీ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇందాక ఏం చెప్పుకున్నాము, ఒక పాయింట్ చూడండి అమ్మా. ఇందాక ఏం చెప్పాను, క్యాపిటల్ జీ అనేది ఎవ్రీవేర్ కాన్స్టెంట్, సేమ్ వాల్యూ ఉంటుంది యూనివర్స్ మొత్తంలో. కానీ స్మాల్ జీ అనేది అలా కాదు, ఇది వేరీ అయిపోతుంది. హౌ ఇట్ వేరీస్ ఫ్రమ్ ఎర్త్ టు పోల్, మీరు సారీ ఈక్వేటర్ టు పోల్, ఈక్వేటర్ టు పోల్స్ మారిపోతుంది జీ వాల్యూ. జీ వాల్యూ ఈస్ నాట్ కాన్స్టెంట్, నాట్ కాన్స్టెంట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మీద ఇది కాన్స్టెంట్ కాదమ్మా, ఎర్త్ మీద జీ వాల్యూ మారిపోతూ ఉంటుంది. ఎలా మారుతుంది అది మనకి చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ కూడా అయిపోతారు, జాగ్రత్తగా చూడండి. ఎర్త్ అనేది మనకి తెలుసు ఈక్వేటర్ దగ్గర కొంచెం బల్జింగ్ గా ఉంటుంది, పోల్స్ దగ్గర కొంచెం సన్నగా ఉంటుంది. సో ఇది రేడియస్ ఆఫ్ పోల్స్ అనుకుందాము, ఇది రేడియస్ అట్ ఈక్వేటర్ అనుకుందాం. మనకి ఏం అర్థం అవుతుంది, రేడియస్ అట్ ఈక్వేటర్ ఈస్ గ్రేటర్ దాన్ రేడియస్ అట్ పోల్స్. పోల్స్ దగ్గర తక్కువ, ఈక్వేటర్ దగ్గర ఎక్కువ. జీ కి ఫార్ములా ఏంటి, జీ ఇంటూ క్యాపిటల్ M బై r స్క్వేర్. జీ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ఎర్త్ కాన్స్టెంట్, అంటే జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్. జీ అనేది ఇన్వర్స్ గా డిపెండ్ అవుతుంది, అంటే జీ అట్ పోల్స్ ఈస్ గ్రేటర్ దాన్ జీ అట్ ఈక్వేటర్. జీ అట్ పోల్స్ ఈస్ గ్రేటర్ దాన్ జీ అట్ ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర నుంచి
పోల్స్ కి వెళ్లే కొద్దీ జీ వాల్యూ పెరిగిపోతుంది. ఈక్వేటర్ నుంచి పోల్స్ కి ఎవరైనా ప్రయాణం చేస్తే జీ వాల్యూ పెరుగుతుంది. అది కూడా విపరీతంగా పెరిగిపోదు, చాలా స్లైట్ వేరియేషన్, కానీ వేరియేషన్ ఉంటుంది. జీ వాల్యూ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇన్ జనరల్, ఆన్ అన్ యావరేజ్ on an average on the surface of the earth earth యొక్క సర్ఫేస్ మీద మనము జీ వాల్యూ ఎంత తీసుకుంటాము? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అప్రాక్సిమేట్ గా 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కూడా తీసుకుంటాము. ఇది మనకి స్టాండర్డ్ వాల్యూ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, ఇది ఒక రకమైన వేరియేషన్. ఇప్పుడు వేరియేషన్ ఆఫ్ జీ, నెక్స్ట్ దేనితో? వేరియేషన్ ఆఫ్ జీ విత్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అనే పదానికి మీనింగ్ హైట్. ఆల్టిట్యూడ్ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా? హైట్. వేరియేషన్ ఆఫ్ జీ హైట్ తో ఎలా మారుతుంది, అలాగే విత్ డెప్త్ తో ఎలా మారుతుంది జీ వాల్యూ, అలాగే విత్ లాటిట్యూడ్. విత్ లాటిట్యూడ్ వేరు, ఆల్టిట్యూడ్ వేరు. లాటిట్యూడ్ వేరు, ఆల్టిట్యూడ్ వేరు. ఆల్టిట్యూడ్ అంటే హైట్, హైట్ తో ఎలా మారుతుంది? హైట్ దగ్గర మనకి రెండు ఫార్ములే ఉంటాయి. GH is equal to G by 1 plus H by R whole square and GD is equal, GH is equal to 1 plus H by R whole square and GH is equal to G into 1 minus 2H by R. అదేంటి మేడం, ఒకటే హెడ్డింగ్ కి రెండు ఫార్ములా చెప్పారు. ఇప్పుడు ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి, ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందమ్మా ఏ ఫార్ములా ఎప్పుడు వాడాలి? అందరికీ తెలుసా తెలియదా? ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి అంటే when H is in comparison with R. R అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ది ఎర్త్. హైట్ అనేది రేడియస్ ఆఫ్ ఎర్త్ తో కంపారిజన్ లో ఉంటే ఈ ఫార్ములా వాడతాము. ఇది ఎప్పుడు వాడాలి అంటే when H is much smaller than R. H much smaller than R ఉన్నప్పుడు ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, let us take a small example. If H is equal to 1 kilometer, H is equal to 1 kilometer, if H is equal to 1230 kilometers, నీకు ఇలా ఇచ్చారు. మనకి తెలియాల్సిన బేసిక్ ఐడియా ఏంటంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ వాల్యూ అప్రాక్సిమేట్ గా 6400 కిలోమీటర్స్. రేడియస్ ఆఫ్ ఎర్త్ అప్రాక్సిమేట్ గా, ఇదేం ఒరిజినల్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ గా 6400 కిలోమీటర్స్. 1 కిలోమీటర్ ఎక్కడ, 6000 కిలోమీటర్స్ ఎక్కడ, రెండు కంపారిజన్ లో లేవు. సో ఇక్కడ ఏ ఫార్ములా వాడాలి? GH is equal to G into 1 minus 2H by R. 1 kilometer 6000 kilometers కంపారిజన్ లేదు, చాలా ఎక్కువ, కాబట్టి ఇది వాడాలి. ఇది చూడండి 1200 6000 కంపారిజన్ ఉంది దగ్గరలో, కాబట్టి ఇక్కడ GH is equal to G by 1 plus H by R whole square ఫార్ములా వాడాలి. అలాగే H is equal to R by 2, H is equal to 2R, ఇలాగే H is equal to 3R by 2. ఇవన్నీ కూడా కంపారిజన్ లో ఉన్నాయి. H ని R తో కంపేర్ చేస్తున్నావు, వీటన్నిటికీ ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఒక ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్. ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి ఫార్ములా వాడాలి నాకు తెలియట్లేదు, సో దానికి ఒక చిన్న ట్రిక్ అన్నమాట. కంపారిజన్ అంటే ఎలా కంపారిజన్ చేయాలి, చాలా చిన్న ట్రిక్. ఇదేం పెద్ద ట్రిక్ కూడా కాదు, అందరికీ తెలిసిందే. కాకపోతే కొంతమంది ఉంటారు కదా, మేడం ప్రాబ్లం చూస్తుంటే నాకు తెలియట్లేదు ఏ ఫార్ములా వాడాలి, వాళ్ళ కోసం చెప్పాను. నెక్స్ట్ డెప్త్ తో పాటు ఫార్ములా ఏంటి? ఇది చాలా ఈజీ. GD is equal to G into 1 minus D by R. D అనేది డెప్త్, లోపలికి ఎర్త్ లోపలికి గొయ్యి తవ్వుకుంటూ వెళ్తాం కదా, దాన్ని డెప్త్ అంటారు. అట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ G వాల్యూ ఎంత, ఎవరైనా చెప్పండి అబ్బా. కొంతమంది ఇది కూడా ఆన్సర్ చేయలేకపోయారు. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ G at సెంటర్ ఆఫ్ ఎర్త్? ఎర్త్ యొక్క సెంటర్ దగ్గర G వాల్యూ ఎంత? ఎవరైనా ఆన్సర్ చెప్పండి, ఈలోగా నేను ఇక్కడ రాస్తాను.
లాటిట్యూడ్ యాంగిల్ ఫై అనుకుంటే జీ ఫై ఇజ్ ఈక్వల్ టు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాజ్ స్క్వేర్ ఫై. ఇందులో ఫై అనేది లాటిట్యూడ్ యాంగిల్, లాటిట్యూడ్ యాంగిల్, ఫై అనేది లాటిట్యూడ్ యాంగిల్. ఆన్సర్ చెప్పారా? సూపర్ నాన్న, వెరీ గుడ్. ఆన్సర్ ఎంత? 0. 0. ఆన్సర్ 0. ఎస్ నాన్న, ఆన్సర్ 0. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తాను, ఎంతమంది దీనిని ఆన్సర్ చేస్తారో చూడండి. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఫైండ్ ద హైట్ at which the value of acceleration due to gravity becomes half of its value on the surface ఆఫ్ ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద ఉన్న వాల్యూకి కరెక్ట్ గా హాఫ్ అవ్వాలి. ఆన్సర్ ఎంత వస్తుంది, ఎలా చేయాలి, ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్. కొంచెం ఇలాంటివి డీల్ చేయడం వస్తే మీకు ప్రాబ్లమ్స్ అయిపోయినట్లే. సో క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద హైట్ అన్నాడు. హెచ్ వాల్యూ ఎంత? ఏమవ్వాలి? జీహెచ్ అనేది జీకి కరెక్ట్ గా సగం అవ్వాలి. వెరీ ఈజీ. సో జీహెచ్ ఇస్ ఈక్వల్ టు జీ బై 1 + h/r హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను? కంపారబుల్ గా ఉంది కదా, రెండింటిని కంపేర్ చేయగలుగుతున్నాను. సో ఇక్కడ ఏం రాయాలి? ఇది g/2 ఇస్ ఈక్వల్ టు జీ బై 1 + h/r హోల్ స్క్వేర్. జీ క్యాన్సిల్. సో రెండు వైపులా స్క్వేర్ రూట్ తీసుకుంటే √2 ఇస్ ఈక్వల్ టు 1 + h/r. h/r ఇస్ ఈక్వల్ టు 1 - √2. సో h ఇస్ ఈక్వల్ టు r ఇంటూ 1 - √2. దట్స్ ఇట్. ఈ మోడల్ క్వశ్చన్స్ చేయడం రావాలి. ఓకే, ఈ మోడల్ క్వశ్చన్స్ చేయడం రావాలి. అలాగే దీంట్లో పర్సెంటేజ్ చేంజ్ కూడా అడుగుతారు. ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్. ఈ క్వశ్చన్ చేయండి. ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్. ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ when a body of mass m is taken from surface of earth to a height equal to radius. ఇది క్వశ్చన్. ఎలా సాల్వ్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వస్తే కనుక మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్లే. ఇంకా మీరు ఎంసెట్ లో ప్రాబ్లమ్స్ చేసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏమడిగాడు? పర్సెంటేజ్ చేంజ్ ఇన్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఏదైనా క్వాంటిటీలో, ఏ క్వాంటిటీలో అయినా పర్సెంటేజ్ చేంజ్ అంటే ఏంటి? జీ ఫైనల్ మైనస్ జీ ఇనిషియల్ బై జీ ఇనిషియల్ ఇంటూ 100 ఎంత అని అడుగుతున్నాడు. జీ ఫైనల్ అంటే నథింగ్ బట్ జీహెచ్. జీ ఇనిషియల్ అంటే నథింగ్ బట్ జీ, సర్ఫేస్ మీద వాల్యూ జీ, హైట్ హెచ్ దగ్గర జీహెచ్. అలాగే హెచ్ ఎంత ఇచ్చాడమ్మా? ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది ఎర్త్. హెచ్ ఎంత ఇచ్చాడు? ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అంటే కంపారిజన్. సో జీహెచ్ ఇస్ ఈక్వల్ టు జీ బై 1 + h/r హోల్ స్క్వేర్. హెచ్ ప్లేస్ లో ఆర్ రాస్తే ఆర్ క్యాన్సిల్, ఇది 2. సో నాకేమొచ్చింది? జీహెచ్ ఇస్ ఈక్వల్ టు g/4. జీహెచ్ ఇస్ ఈక్వల్ టు g/4. నీకేం కావాలి? జీహెచ్ మైనస్ g/g కావాలి. జీహెచ్ మైనస్ జీ కావాలి. సో మైనస్ జీ కోసం నేనేం చేస్తానంటే రెండు వైపులా -1 చేసి చూడండి. పోనీ మైనస్ జీ చేయండి, రెండు వైపులా -g చేయండి. జీహెచ్ మైనస్ జీ ఇస్ ఈక్వల్ టు g/4 మైనస్ జీ. ఇంక ఇక్కడ నుంచి మన ఇష్టం, ఇక్కడ నుంచి జీ కామన్ తీయండి. జీహెచ్ మైనస్ జీ బై జీ ఇస్ ఈక్వల్ టు 1/4 - 1. ఇది ఎంత వచ్చింది? -3/4. మైనస్ సింబల్ రావచ్చు, రెడ్యూస్, డిక్రీజ్ అవుతుంది కదా. హైట్ పైకి వెళ్లే కొద్దీ జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, కిందకి వెళ్ళినా జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అనేది మైనస్ సింబల్ అంతే.
సో GH minus G by G into 100 is equal to minus 3/4 into 100. సో 4 25 సార్లు. సో -75% అనేది ఆన్సర్. -75 అందరికీ వచ్చిందా రాలేదా ఈ మోడల్? వెరీ ఈజీ చాప్టర్స్ చెప్పండి మ్యామ్. సెకండ్ ఇయర్ లో అంత వెరీ ఈజీ ఉండవు. మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈజీ అమ్మా. ప్రాబ్లం అందరికీ చేయడం వచ్చిందా రాలేదా? నో మేడం, ప్రాబ్లం చేయడం రాలేదంట. ఎందుకు రాలేదమ్మా? డైమెన్షనల్ ఫార్ములా. వెరీ గుడ్ ప్రణీత, సూపర్ నాన్న, గుర్తుపెట్టుకుని చెప్పావు. సూపర్ నాన్న, ప్రణీత, వెరీ గుడ్. ఎస్, ఎవరు రమాదేవి అంట, నా పేరే పెట్టుకున్నారు. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయమ్మా ఎప్సెట్ లో. ఆల్మోస్ట్ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి ఆల్మోస్ట్. ఓకే, సో 1-2-3 మోడల్స్ చేద్దామా? 1-2-3 మోడల్స్ చేద్దామా? 24 లో ఏమైనా ఈ మోడల్స్ వచ్చాయా లేదా చూద్దాము. ఈ బిట్ చూడండి అమ్మా, ఇది చూడండి. రేషియో ఆఫ్ యాక్సెలరేషన్స్ డ్యూ టు గ్రావిటీ అట్ హైట్స్ 1 to 80, 3 to 4. ఇది ఒక H1 అనుకుందాము, ఇది H2 అనుకుందాం. అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ రేడియస్ ఇచ్చాడు. సో GH of 1 is equal to G by 1 plus H1 తీసుకోండి. 1280 by R ఎంత? 6400 హోల్ స్క్వేర్. సో ఇది ఎన్నిసార్లు 0 క్యాన్సిల్, ఇదంతా 5 సార్ల 128 5 టైమ్స్ అయినా చెక్ చేయండి. 128 into 5 540 10 4 1 6. సో 5 టైమ్స్, 1 టైమ్ 5 టైమ్స్. 5 1 5 6/5 కదా. సో GH of 1 is equal to G by ఇది ఎంత అవుతుందమ్మా? 5 1 5 plus 1 6/5. సో 25/36 ఇది GH1. ఇప్పుడు GH of 2 చూడండి. G by 1 plus 3200 by 6400 హోల్ స్క్వేర్. 2 జీరోలు, 1 సార్లు 2 సార్లు, 2 1 2 3/2. సో ఇది ఎంత వచ్చింది? 4G/9. ఇది GH of 2. ఈ రెండిటికి రేషియో అడిగాడు. సో GH of 1 by GH of 2 is equal to G into 25/36 into ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా, 9/4G. GG క్యాన్సిల్. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే చూడండి. 9 4 36 కదా. సో 25/16 ఇది ఆన్సర్. 25/16 ఆప్షన్ 1 కరెక్ట్. ఈ ప్రాబ్లం చేయగలిగారా లేదా? 24 తెలంగాణలో వచ్చింది. తెలంగాణ పేపర్ ఈజీ క్వశ్చన్, సాల్వ్ చేయొచ్చు ఇది మనము. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలమా లేదా చూడండి. రిగార్డింగ్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ the correct statement is electromagnetic forces are always attractive. wrong. electromagnetic అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్, రిపల్షన్ కూడా ఉంటది. రాంగ్. electromagnetic forces are always repulsive. wrong. కొన్నిసార్లు రిపల్సివ్, కొన్నిసార్లు అట్రాక్టివ్. గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ అట్రాక్టివ్. ఇదే కరెక్ట్. ఇంక దానికి నెక్స్ట్ దానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇది అవ్వలేదు ఈ టాపిక్. ఇంకా మనం వద్దాం దీని దగ్గరికి. నెక్స్ట్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటూ వెళ్దాం. ఇది కూడా అయిపోయింది, మనం చేసేసాము. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. ద రేషియో ఆఫ్ డెన్సిటీస్ దెన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ ప్రాబ్లం చేయగలరా లేదా? ద రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ అ ప్లానెట్ అండ్ ఎర్త్ ఈజ్ 1/2. సో రేడియస్ ఆఫ్ ప్లానెట్ బై రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 1/2. తర్వాత రేషియో ఆఫ్ డెన్సిటీస్, డెన్సిటీ ఆఫ్ ప్లానెట్ బై డెన్సిటీ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 4/1. Acceleration due to gravity on surface of earth is equal to 9.8 meter per second square. Acceleration due to gravity planet మీద ఎంత? డెన్సిటీ ఉంది కాబట్టి ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి? 4/3 pi r rho g. ఎలా తెలిసింది మ్యామ్? డెన్సిటీ ఉంది, రేడియస్ ఉంది, మాస్ లేదు. మాస్ లేని ఫార్ములా, డెన్సిటీ ఉన్న ఫార్ములా ఇదొకటే. సో G value on P by G value on earth is equal to 4/3 pi constants. Okay, G constant. So Rp by Re into rho P by rho E. Rp by Re enta 1/2 into 4/3.
1 is equal to ఎంత GP by 9.8. సో 2 times 2తో మల్టిప్లై అవుతుంది. GP is equal to 19.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 19.6 ఉందా? ఎస్ ఉంది, చూడండి 19.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 2తో మల్టిప్లై చేయండి, 19.6 కదా. ఓకే, ఇది కూడా ఈజీగానే ఉంది, ఇదేమి కష్టంగా లేదు. సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్ ఇంటెన్సిటీ ఇనిషియల్ వెలాసిటీ, ఇది ఇంకా అవ్వలేదు మనకి, తర్వాత వద్దాం దీని దగ్గరికి. ఇక్కడ వర్క్ డన్ కావాలి, ఇది ఇంకా కాన్సెప్ట్ అవ్వలేదు మనకి, పొటెన్షియల్ ఎనర్జీ అవ్వాలి. ద రేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్, ఇది యాక్చువల్ గా ఫిజికల్ వరల్డ్ లో కూడా వస్తుందమ్మా. సేమ్ క్వశ్చన్ ఫిజికల్ వరల్డ్ లో కూడా వస్తుంది, ఫిజికల్ వరల్డ్ లో కూడా వస్తుంది. సో దీని ఆన్సర్లు ఇవన్నీ ఈజీ. ఇది హైలీ రిపీటెడ్ బిట్ అన్నమాట. ఎంత హైలీ రిపీటెడ్ బిట్ అంటే అంత హైలీ రిపీటెడ్ బిట్, మీరు చూస్తూనే ఉంటారు. దీని ఆన్సర్ 10⁻⁻39. నెక్స్ట్, సారీ, వెయిట్, ఇన్ఫినిటీ కదా, రేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్, రేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫినిటీ. గ్రావిటేషనల్ కి ఎలక్ట్రోస్టాటిక్ కి అడిగితే 10⁻39. రేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫినిటీ కదా, ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో పనిచేస్తుంది. రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ డిఫరెంట్ స్పీడ్స్ రేడియస్ ఆఫ్, ఇది ఆర్బిటాల్ వెలాసిటీ గురించి మనకు తెలియాలి. మాక్సిమం హైట్ రీచ్డ్ బై రాకెట్ 50% ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇది ఎస్కేప్ వెలాసిటీ క్వశ్చన్, ఎస్కేప్ వెలాసిటీ మీద. తర్వాత ఇది చేయగలరేమో చూడండి, ఇది ఏపీ ఎంసెట్ క్వశ్చన్ చూడండి అమ్మా. యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ అ హైట్ h is equal to 6400 కిలోమీటర్స్, అంటే నథింగ్ బట్ h is equal to r. చూడండి, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ కూడా సేమ్. సో h is equal to r అన్నమాట. ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ GH ఎంత ఇచ్చారు మనకి, 2.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ద యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ అ హైట్ ఆఫ్ 12800 దగ్గర ఎంత అని అడిగారు. కేస్ 1 కేస్ 2 రెండు ఉన్నాయి. సో ఫస్ట్ కేస్ 1 స్టార్ట్ చేయండి. కేస్ 1 లో GH వాల్యూ ఇచ్చారు 2.5 is equal to G వాల్యూ నీకు తెలియదు, కాబట్టి G by 1 plus R by R, H ప్లేస్ లో R by R రాసుకోవచ్చు కదా, హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి G వాల్యూ ఎంత వచ్చింది నీకు, 2.5 ఇంటూ ఇది 2 స్క్వేర్, సో 4 అయింది. సో ఇది ఎంత వచ్చింది, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ G వాల్యూ. ఈ G వాల్యూని తీసుకెళ్లి కేస్ 2 లో అప్లై చేయాలి. కేస్ 2 లో G వాల్యూ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. GH నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. H వాల్యూ ఎంత ఇచ్చారు కేస్ 2 లో, 12800. సో 12800 కిలోమీటర్స్. రేడియస్ ఎంత ఇచ్చారమ్మా మనకి, 6400. ఇక్కడ GH ఫైండ్ అవుట్ చేయాలి. సో GH is equal to G by 1 plus H by R హోల్ స్క్వేర్ ప్రకారం G వాల్యూ 10 by 1 plus H అంతా 12800 by 6400 హోల్ స్క్వేర్. సో 2 జీరోలు, ఇది ఒక్కసారి, ఇది ఎన్నిసార్లు అనుకున్నాం, 5 times కదా. సో దట్స్ ఇట్ అమ్మా. 5 plus 1 6, సో 36 25. సో 10 into 25 by 36, ఇది సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఈజీగా ఉన్నాయా లేదా ప్రాబ్లమ్స్? యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నారా లేదా? యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద ప్రాబ్లమ్స్ ఏపీలో టీఎస్ లో చూడండి, రెండు సాల్వబుల్ గానే ఉన్నాయి. మనం ఏపీలో క్వశ్చన్స్ చేసాము, తెలంగాణలో క్వశ్చన్స్ చేసాము, అన్ని ఈజీగానే ఉన్నాయి. ఇంకా మిగతా క్వశ్చన్స్ అన్ని మనకి ఇది ఒకసారి చూడండి, ఎంత ఈజీ క్వశ్చన్. వాట్ ఈస్ ద హైట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ వేర్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ విల్ బి 1/4 దట్ ఆఫ్ ది ఎర్త్. సో GH ఎంత అవుతుంది అన్నాడు, G/4. అక్కడ హైట్ H ఎంత అని అడిగాడు. చాలా ఈజీ క్వశ్చన్. R వాల్యూ ఇచ్చాడు. ఏ ఫార్ములా తీసుకోవాలి, G/1 plus H by R హోల్ స్క్వేర్, బికాస్ రెండు కంపారిజన్ లో ఉన్నాయి కాబట్టి. సో G/4 is equal to G/1 plus H by R హోల్ స్క్వేర్. G క్యాన్సిల్, రెండు వైపులా స్క్వేర్ రూట్ తీసుకుంటే 2 is equal to 1 plus H by R. సో H by R is equal to 1. H is equal to R. R వాల్యూ ఎంత ఇచ్చాడు, 6400. సో 6400 కిలోమీటర్స్. ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి, 6400 కిలోమీటర్స్. ఇది ఎప్పుడు వచ్చింది,
ఏపీలో 24లో మేలో వచ్చింది. సో గ్రావిటేషన్ అనే లెసన్ చెయ్యాలా వద్దా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇది చాలా ఈజీ లెసన్, మనం చెయ్యగలము, దీంట్లో మనం చెయ్యొచ్చు. ఇవన్నీ ఎస్కేప్ వెలాసిటీ మీద బేస్ అయి ఉన్నాయి. శాటిలైట్ ఎస్కేప్ వెలాసిటీ ఇంకా అవ్వలేదు మనకి, ఇవన్నీ అవ్వాలి, ఇంకా సాల్వ్ చేద్దాం. ఇవన్నీ అవ్వలేదు, మనం చేద్దాం. సో ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, చేయగలుగుతున్నాను అనిపిస్తోందా, అనిపించట్లేదా? శ్రీలక్ష్మి అనే యూజర్ ఐడి, ఎస్ అమ్మా ఐ హావ్ వర్క్డ్. శ్రీలక్ష్మి అనే యూజర్ ఐడి, ఎస్ నాన్న ఐ హావ్ వర్క్డ్ ఇన్ దట్ కాలేజ్. ఎస్ అమ్మా, సో చేయగలరు కదా ప్రాబ్లమ్స్. పీడిఎఫ్ ఓపెన్ అవ్వట్లేదు. పీడిఎఫ్ ఓపెన్ అవుతుందమ్మా, ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి ఈ పీడిఎఫ్. మీరు ఒకసారి పీడిఎఫ్ కూడా చూపించేస్తాను. వేదాంతు తెలుగు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి లైవ్ సెషన్ లోకి వెళ్ళండి. లైవ్ సెషన్ లో ఇప్పుడు గ్రావిటేషన్ క్లాస్ జరుగుతుంది కదా, ఈ గ్రావిటేషన్ క్లాస్ కిందకి వెళ్ళండి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే దీనిని డిస్క్రిప్షన్ అంటారు. డిస్క్రిప్షన్ లో చూడండి ఏమేమి ఉన్నాయి. గ్రావిటేషన్ పీవైక్యూ 2024, 2023 నుంచి 2020 లాస్ట్ 5 years పీడిఎఫ్ లు పెట్టానమ్మా. అయితే మీరు ఫోన్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి లాస్ట్ 5 years పీవైక్యూస్ ఇందులో పెట్టడం జరిగింది. సో లాస్ట్ 5 years 2023 నుంచి 2020 వరకు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో టోటల్ గా ఇందులో 110 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. 110 క్వశ్చన్స్ అలాంగ్ విత్ కీ అండ్ సొల్యూషన్. ఈ 110 క్వశ్చన్స్ మీరు గనక వితౌట్ సీయింగ్ ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. అలాగే ఇంకా ఏమున్నాయి, ఇదే దీంట్లో మీకు ఇంకా ఏమున్నాయి అంటే హ్యాండ్ రిటన్ నోట్స్. నా హ్యాండ్ రిటన్ నోట్స్ ఏదైతే ఉందో కేఆర్డి మ్యామ్స్ హ్యాండ్ రిటన్ నోట్స్, అది కూడా డిస్క్రిప్షన్ లోనే ఉంది. అలాగే ఇదే డిస్క్రిప్షన్ లో మీకు 2024 పీవైక్యూ, ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో 2024 పీవైక్యూ కూడా ఇందులోనే పెట్టానమ్మా. సో 2024 పీవైక్యూ, అలాగే 2020 to 2023 పీవైక్యూ హ్యాండ్ రిటన్ నోట్స్ అన్ని కూడా ఇప్పుడు జరిగే వీడియో డిస్క్రిప్షన్ లోనే ఉన్నాయి. అలాగే ఇంకా ఎవరైనా అన్స్టాపబుల్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ క్యాన్ జాయిన్ ఇన్ అన్స్టాపబుల్. క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, బట్ ఏపీ వాళ్ళకి ఇంకా కొంచెం ఛాన్స్ ఉంది. తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పటికైనా పర్లేదు జాయిన్ అవుతాను అంటే జాయిన్ అవ్వచ్చు. సో కిందకి స్క్రోల్ చేసి బై ఫుల్ కోర్స్ నొక్కండి, ఓకే చేసేయండి. ఎనీ ఆన్లైన్ పేమెంట్ మెథడ్ మీరు యూజ్ చేసి తీసుకోవచ్చు. సో ఇది అన్స్టాపబుల్. నా అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది, ఇంకా మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇందులో ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాము, ఎఫ్ అయిపోయింది, స్మాల్ జీ అయిపోయింది. నెక్స్ట్ మనం దేనికి ఎంటర్ అవుతున్నాము అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ మనం దేంట్లోకి వెళ్తున్నామంటే గ్రావిటేషనల్ ఫీల్డ్, పొటెన్షియల్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ అండ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ని V తో, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యాక్చువల్ గా కరెక్ట్ పదం అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, దీనిని I or E తో సింబలైజ్ చేస్తారు. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇవన్నీ కూడా సేమ్ ఎలక్ట్రిసిటీ లాగానే ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా సేమ్ ఎలక్ట్రిసిటీ లాగా ఉంటాయి. సో దీంట్లో నేను ఎక్కువ డెప్త్ చెప్పను, బికాజ్ ఎంసెట్ లో ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం కొంచెం తక్కువ, లైట్ గా తక్కువ, బట్ అసలు అడగడు అనడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మనం నేర్చుకోవాలి. సో లెట్ us స్టార్ట్. గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ అండ్ దిస్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. ఇది వెక్టార్ క్వాంటిటీ, ఇది స్కేలార్ క్వాంటిటీ, గుర్తుపెట్టుకోండి. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా వచ్చేసి I is equal to F by M. I is equal to F by M. ఫోర్స్ బై మాస్ చేస్తే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వస్తుంది. లేదు, E is equal to F is equal to ఏంటి, G క్యాపిటల్ M స్మాల్ m by R స్క్వేర్ కదా. M క్యాన్సిల్ అయిపోయింది. సో G క్యాపిటల్ M by R స్క్వేర్. రెండు ఫార్ములే గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, రెండు గుర్తుపెట్టుకోండి. మరి గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే ఏంటి మ్యామ్? గ్రావిటేషనల్ పొటెన్షియల్ కి ఫార్ములా వచ్చేసి
ఫస్ట్ ఆఫ్ ఆల్ gm1 gm/r అంతే, gm/r ఇలా గుర్తుపెట్టుకోండి చాలు. ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ అమ్మ, చాలా సింపుల్ అన్నమాట. ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ అనే పదానికి మీనింగ్ ఏంటి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక మాస్ m1 ఉంది, ఓకే, అది p అనే పాయింట్ దగ్గర నుంచి r1 డిస్టెన్స్ లో ఉంది. ఇంకొక మాస్ m2 ఉంది, p అనే పాయింట్ నుంచి r2 డిస్టెన్స్ లో ఉంది. p అనే పాయింట్ దగ్గర m1 వల్ల పొటెన్షియల్ ఉంటుంది, m2 వల్ల కూడా పొటెన్షియల్ ఉంటుంది. సో టోటల్ పొటెన్షియల్ అట్ p ఎంత అని అడిగితే v1 ప్లస్ v2. సో gm1/r1 ప్లస్ gm2/r2 సింపుల్ ఎడిషన్ చేసేయచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి నేను చెప్పట్లేదు, అవసరం లేదు. జేఈ వాళ్ళకైతే అవన్నీ చెప్పాలి. బట్ ఎంసెట్ వాళ్ళకి అసలు గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి క్వశ్చన్ రావడమే చాలా తక్కువ, వచ్చినా డైరెక్ట్ గా వస్తాయి. కాబట్టి మీరు ఎక్కువ వర్రీ అవ్వద్దు. మనం పట్టించుకోవాల్సింది ఏదైనా ఉంది ఇక్కడ అంటే రిలేషన్ బిట్వీన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్. గ్రావిటేషనల్ ఫీల్డ్ కి పొటెన్షియల్ కి రిలేషన్ ఏంటి అంటే E is equal to మైనస్ dv/dr. dv/dr రాశాను అంటే x ని x తో, y ని y తో, z ని z తో మనం z ని z తో మనం డిఫరెన్షియేట్ చేయాలి. x ఇస్తే x రాస్తావు, v ఇస్తే y ఇస్తే y రాస్తావు, z ఇస్తే z రాస్తావు. ఇక్కడ నుంచి v is equal to ఇంటిగ్రేషన్ మైనస్ E.dr. ఇవి రెండు వెక్టార్స్. జస్ట్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్. బట్ ఇంతవరకు వీటిలోంచి పెద్దగా క్వశ్చన్స్ వచ్చింది లేదు, కానీ నేర్చుకోండి. సో దట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తే ఈజీగా చేసేయగలుగుతాం. సింపుల్ గా v is equal to, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తారు మ్యామ్, v is equal to 3x² మైనస్ 2x అని ఇచ్చారు. ఓకే, vx² మైనస్ 2x. ఫైండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ x is equal to 2. ఇది నీకు ఇచ్చిన క్వశ్చన్ అమ్మా. సాల్వ్ చేయగలవా లేదా? డిఫరెన్షియేట్ చేసి x ప్లేస్ లో 2 పెట్టడమేగా, డిఫరెన్షియేట్ చేసి x ప్లేస్ లో 2 పెట్టడమే, అంతే కదా. సో ఇది ఈజీ. ఐఎమ్ ఫ్రమ్ మహారాష్ట్ర, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. tech_official_21, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, సో ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ పొటెన్షియల్. అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ పొటెన్షియల్ కి నేను ఒక చిన్న పాయింట్ చూపిస్తాను. నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఏదైతే ఉందో, నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంది కదా, ఎక్కడుంది అది? నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ లో ఇది కంపల్సరీగా చదవండి. నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ లో ఈ వాల్యూకి నేను కొన్ని రాశానమ్మా. నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్డ్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ జేఈ వాళ్ళకి ఉపయోగపడతాయి. నేర్చుకోగలిగే ఓపిక ఉన్న వాళ్ళు, ఎంసెట్ వాళ్ళు చదవండి. అమ్మో ఇవన్నీ ఎవరు చదువుతారు, నా వల్ల కాదు, ప్రాబ్లం లేదు, వదిలేసేయండి. చదివే వాళ్ళు నేర్చుకోండి, నేర్చుకోలేని వాళ్ళు వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇందులో కొంచెం కిందకెళ్తే గ్రావిటేషనల్ ఫీల్డ్ కి చూడండి, నేను నల్ పాయింట్ ఫార్ములా ఇదొకటి నేర్చుకోండి. నల్ పాయింట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? గ్రావిటేషనల్ ఫీల్డ్ లో నల్ పాయింట్ అనే పదానికి మీనింగ్, నల్ పాయింట్ అంటే ఎక్కడైతే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుందో, ఏ పాయింట్ దగ్గర అయితే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుందో ఆ పాయింట్ ని నల్ పాయింట్ అంటారు. దీంట్లో నల్ పాయింట్ కి ఫార్ములా x is equal to r/√m2/m1+1. ఓపిక ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, లేని వాళ్ళు పర్లేదు, వదిలేసిన. అలాగే గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు సాలిడ్ స్పియర్, ఇన్సైడ్ ద స్పియర్ ఎలా ఉంటుంది, ఆన్ ద స్పియర్ ఎలా ఉంటుంది? సారీ, ఇది ఇన్సైడ్ కదా, ఇది అవుట్ సైడ్ కదా, ఇది అవుట్ సైడ్ అమ్మా, ఇది అవుట్ సైడ్. అవుట్ సైడ్ ద స్పియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా, ఆన్ ద స్పియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా, ఇన్సైడ్ ద స్పియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్ స్పియర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ఎర్త్ అమ్మా. సాలిడ్ స్పియర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ఎర్త్. సో ఎర్త్ కి గ్రాఫ్ ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ ఎర్త్. ఎర్త్ కి గ్రాఫ్ ఇలా ఉంటుంది, అది గ్రావిటేషనల్ ఫీల్డ్. సేమ్ అలాగే పొటెన్షియల్, సారీ గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు, ఇదేం చూసాము, గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు, ఒక్కసారి ఉండండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు సాలిడ్ స్పియర్. అలాగే
గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు హాలో స్పియర్, అలాగే గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు రింగ్. ఇన్ని ఫార్ములే, ఇవన్నీ బట్టి కొట్టాలా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేసేయండి, పర్లేదు. ఓకే, బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి, నేర్చుకుంటే సేఫ్ సైడ్. ఎంత క్వశ్చన్ వచ్చినా, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేసేయచ్చు. సేమ్ ఇలాగే పొటెన్షియల్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ కి, నేను గ్రావిటేషనల్ పొటెన్షియల్ కి కూడా రాశాను. గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు యూనిఫామ్ రింగ్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు యూనిఫామ్ షెల్, స్పెరికల్ షెల్. గ్రాఫ్ కూడా చూడండి, నోట్ చేసుకోండి గ్రాఫ్ కూడా. అలాగే డ్యూ టు సాలిడ్ స్పియర్. రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోవాలా మేడం అంటే ఖచ్చితంగా నేర్చుకుంటే సేఫ్ సైడ్ బాగుంటుంది. అమ్మో నా వల్ల కాదు వదిలేసేయండి, పర్లేదు. ఇప్పటిదాకా మనము గ్రావిటేషనల్ పొటెన్షియల్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడి నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడి దాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి వేరే లెక్క, ఇక్కడి నుంచి మళ్ళీ ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటిదాకా మనం చేసినవన్నీ ఒక మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎనర్జీ 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 మారు మోగిపోతూ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ మొత్తం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటేనే నీ ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ ఈజీ అవుతాయి. ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీలో ఇది అప్లై అవుతుందమ్మా. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా నేర్చేసుకుందాం. ఫార్ములా వచ్చేసి -G(m1m2/r). పొటెన్షియల్ కి పొటెన్షియల్ ఎనర్జీకి ఒక మాస్ డిఫరెన్స్ ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ M. పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ని మాస్ తో మల్టిప్లై చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నెగటివ్ సింబల్ ఎందుకుంది? నెగటివ్ సింబల్ ఎందుకుంది అంటే మీరు గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్లీజ్ నోట్ డౌన్ యువర్ ఆనర్. ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అ కన్జర్వేటివ్ ఫోర్స్. ఇట్ ఈస్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ ఎప్పుడూ కూడా నెగటివ్ పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. ఇది మనం వర్క్ ఎనర్జీ పవర్ లో నేర్చుకుంటాము. కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ ఎప్పుడు కూడా నెగటివ్ పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. అందుచేత ఇక్కడ వర్క్ డన్ అడిగాడు నిన్ను, నో ప్రాబ్లం. మైనస్ ఆఫ్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. మైనస్ సింబల్ కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల వస్తుందమ్మా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం లో ఎప్పుడు కూడా నిన్ను వర్క్ డన్ అడిగాడు, కానీ నువ్వేం ఫైండ్ అవుట్ చేస్తావు? పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తావు. ప్రాబ్లం లో ఏం అడిగాడు? వర్క్ డన్, కానీ నువ్వేం ఫైండ్ అవుట్ చేస్తావు? పొటెన్షియల్ ఎనర్జీ. మేడం ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే, లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఫైండ్ ద వర్క్ డన్ ఇన్ shifting a body of mass m from surface of earth to a height 2r from surface of earth. ఇక్కడ ఈ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అనే పదం ఏదైతే ఉందో ఇది ఒక మ్యాజికల్ వర్డ్. గుర్తుపెట్టుకోండి, మ్యాజికల్ వర్డ్. ఈ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఏదైతే ఉందో ఇది చాలా 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 మోసం చేస్తుంది మనని. చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ. ఈ క్వశ్చన్ లో ఏమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ అర్థం చేసుకో. ఇది నీ ఎర్త్, ఎర్త్ యొక్క సెంటర్, ఇది రేడియస్ r. ఇనిషియల్ గా మాస్ ఎక్కడుంది? మాస్ సర్ఫేస్ మీద ఉంది అన్నాడు. షిఫ్టింగ్ అ బాడీ ఆఫ్ మాస్ m ఎక్కడుంది? ఇనిషియల్ గా సర్ఫేస్ మీద ఉంది. సో ఇది ఇనిషియల్. ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాడు? మాస్ m ని సర్ఫేస్ నుంచి 2r డిస్టెన్స్ కి తీసుకెళ్లాడు. సర్ఫేస్ నుంచి 2r డిస్టెన్స్ కి తీసుకెళ్లాడు. సరే, నిన్నేమడిగాడు? వర్క్ డన్. వర్క్ డన్ అంటే నాకేం తెలుసు? మైనస్ ఆఫ్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ రాసుకుందాం.
ఫార్ములా ఏంటి? -G m1 m2 బై r. ఇందులో m1 ఎవరు, m2 ఎవరు? ఒక మాస్ ఎర్త్ యొక్క మాస్ కదా, రెండోది స్మాల్ m. సో m1 ఇస్ ఈక్వల్ టు స్మాల్ m, m2 ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ M అనుకోండి. ఇనీషియల్ గా బాడీ ఇక్కడ ఉంది, ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఇనీషియల్ గా బాడీ ఇక్కడ ఉంది, ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? r. సో ఇనీషియల్ ఎంత వచ్చింది? -G క్యాపిటల్ M స్మాల్ m బై r. ఇది u ఇనీషియల్. ఓకే సరే, బానే ఉంది. ఫైనల్ ఫైండ్ అవుట్ చేద్దాము. -G క్యాపిటల్ M స్మాల్ m మారలేదు. ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను చూడండి. 2r హైట్ కదా, సో 2r రాస్తాను. కరెక్టా రాంగా? 2r ఇచ్చాడు, 2r హైట్ రాస్తాను. కరెక్టే కదా నేను చేసింది? కేఆర్డి మ్యామ్ షీట్ లో ఓన్లీ కెమిస్ట్రీ ఉందా? నేను కరెక్ట్ రాసానా రాంగ్ రాసానా? కేఆర్డి మ్యామ్ షీట్ లో ఓన్లీ కెమిస్ట్రీ ఉందన్న వాళ్ళకి ఒక్కసారి వినండి అమ్మా. ఏంటిదమ్మా? కేఆర్డి మ్యామ్ షీట్ లో ఓన్లీ కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ మ్యాథ్స్ లేవు అన్న వాళ్ళకి ఒకసారి చూపించేస్తాను. ఇది కేఆర్డి మ్యామ్ షీట్. ఫోన్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేశాక ఇలా వస్తుంది. లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఫిజిక్స్ ఎప్సెట్ మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నాయి చూడండి అమ్మా. ఫిజిక్స్ ఎంసెట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్, సెకండ్ ఇయర్ చాప్టర్స్. కెమిస్ట్రీ ఎంసెట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చాప్టర్స్. మ్యాథ్స్ ఎంసెట్ 1A 1B 2A 2B. లేవు అన్న వాళ్ళకి ఇదే కదమ్మా ఆన్సర్. ఇంకేం చెప్పండి. లేవు అన్న వాళ్ళకి ఇంకేం చెప్పను. ఓకే, దిస్ ఇస్ ద మ్యాథ్స్ 1A 1B 2A 2B. కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్. ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. మొత్తం అన్ని చాప్టర్స్ పెట్టేశానమ్మా ఇక్కడ. ఓకే, సో లేవు అని అనుకోవద్దు, ఉన్నాయి. మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఓపెన్ అయిన పేజ్ తప్ప మిగతావి చూడకూడదు అనుకోవద్దు. పక్కన చూడాలి, పక్క పక్కన వేరు ఉంటాయి. ఇది కరెక్టా రాంగా? నేను వేసింది కరెక్టా రాంగా? ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలేదు. నేను వేసింది 2r రాంగ్. సెంటర్ నుంచి ఇక్కడ అడిగింది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి 2r, సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి 2r. కానీ నీకు సెంటర్ టు సెంటర్ కదా, సో ఈ టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? 3r వేసుకోవాలి. నేను 2r రాయకూడదు. ఇక్కడ ఏం రాయాలమ్మా? 3r రాయాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు ఐడెంటిఫై. ఇక్కడ నేను 3r రాయాలి. సెంటర్ నుంచి రాసుకోవాలి, 3r రాయాలి. దట్స్ ఇట్ అమ్మా, అంతే. ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. W is equal to minus of ఇదంతా ఫైనల్ -G క్యాపిటల్ M స్మాల్ m బై 3r. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ G క్యాపిటల్ M స్మాల్ m బై r. ఇంక ఇది సాల్వ్ చేయడం అందరికీ వచ్చు. ఇది రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వర్క్ డన్ మీద ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వర్క్ డన్ మీద ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా చేయాలమ్మా. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది? నిన్ను ప్రాబ్లం లో వర్క్ డన్ అడుగుతాడు, కానీ నువ్వేం చేస్తావు? పొటెన్షియల్ ఎనర్జీ రాస్తావు. ప్రాబ్లం లో వర్క్ డన్ అడుగుతాడు, కానీ పొటెన్షియల్ ఎనర్జీలో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తావు. ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్. సో ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్ అమ్మా. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. ఇంకొక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటంటే టోటల్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ -G క్యాపిటల్ M1 M2 ఎలా రాసినా పర్లేదు, క్యాపిటల్ M స్మాల్ m బై r ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ½ mv². ఈ v ఏమైనా అవ్వచ్చు, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, నార్మల్ వెలాసిటీ, ఏదైనా అవ్వచ్చు. సో ఇది టోటల్ ఎనర్జీకి ఫార్ములా అన్నమాట. యూజువల్ గా మనం కొంచెం సేపు ముందుకెళ్ళిన తర్వాత ఆర్బిటాల్ వెలాసిటీ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ఒకటి వస్తుంది. అది నేను ఇప్పుడే చెప్పేస్తాను. పొటెన్షియల్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ టోటల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ టోటల్ ఎనర్జీ. కాకపోతే ఇక్కడ నేను రాసి చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి, మీకు రాసి చూపిస్తాను. ఇలా కాదు, ఫస్ట్ రాసి చూపిస్తాను. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా -G m1 m2 by r. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా G m1 m2 by 2r. టోటల్ ఎనర్జీ ఫార్ములా
మైనస్ జి m1 m2 బై 2r. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు 2 times of total energy. Potential energy is equal to 2 times of total energy. Kinetic energy is equal to minus of total energy. అంతే. ఈ రిలేషన్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇవి షార్ట్ కట్స్ అన్నమాట. ఇవేంటి అంటే ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు నువ్వు వాడాల్సిన షార్ట్ కట్స్ అన్నమాట. షార్ట్ కట్స్ అప్పుడప్పుడు వాడచ్చు. ఇది గుర్తులేని వాళ్ళు ఇవైనా గుర్తుపెట్టుకోండి. ఇవి ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. ఇంక ఇక్కడ నుంచి మనము శాటిలైట్స్ లోకి వెళ్ళిపోదాం. శాటిలైట్స్ అంటే ఇక్కడ మనకి ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఆర్బిటాల్ వెలాసిటీ వస్తాయి. ఎస్కేప్ వెలాసిటీని మనం మీ అందరికీ తెలుసు VE తో రిప్రజెంట్ చేస్తాము. ఎస్కేప్ వెలాసిటీ మీరు ఆల్రెడీ 4 మార్క్స్ లో బట్టి కొట్టి ఉంటారు కాబట్టి ఎస్కేప్ వెలాసిటీ డైరెక్ట్ ఫార్ములా అండర్ స్క్వేర్ రూట్ 2gr అందరికీ తెలుసు. అలాగే మనకేం తెలుసు, వి నో దట్ స్మాల్ g ఇస్ ఈక్వల్ టు gm బై r స్క్వేర్. ఇక్కడ g ఇంటూ r ఉంది కాబట్టి ఒక r ఇటువైపు తీసుకొస్తే ఏం మిగిలింది, gm బై r. సో ఎస్కేప్ వెలాసిటీకి ఇంకొక ఫార్ములా 2gm బై r. ఎస్కేప్ వెలాసిటీ ఇంకొక ఫార్ములా 2gm బై r. ఇది ఎస్కేప్ వెలాసిటీ. అయితే ఎస్కేప్ వెలాసిటీలో అప్లికేషన్స్ వస్తాయి. ఎస్కేప్ వెలాసిటీలో అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. లెట్ us గో విత్ అప్లికేషన్స్ ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ. ఒకవేళ ఏదైనా బాడీని ఇఫ్ అ బాడీ ఈజ్ థ్రోన్ విత్ అ వెలాసిటీ కేస్ 1 v లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీతో విసిరారు. ఎస్కేప్ వెలాసిటీ కంటే తక్కువ వెలాసిటీతో విసిరారు. ఒక బాడీని ఎస్కేప్ వెలాసిటీ కంటే తక్కువ వెలాసిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేప్ వెలాసిటీ అంటే మనకి తెలుసు. నువ్వు బాడీని కరెక్ట్ గా ఎస్కేప్ వెలాసిటీతో విసిరామనుకో, ఎర్త్ సర్ఫేస్ మీద ఎస్కేప్ వెలాసిటీ తెలుసు కదా. ఆన్ ఎర్త్ ఎస్కేప్ వెలాసిటీ వాల్యూ ఎంత, 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. అంటే ఎర్త్ మీద ఒక పెన్నుని 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ తో విసిరితే అది అలా ఇన్ఫినిటీ డిస్టెన్స్ కి వెళ్ళిపోతూ ఉంటుంది, తిరిగి రాదు. ఒకవేళ దీనికంటే తక్కువ వెలాసిటీతో విసిరాను, ఇప్పుడు ఈ పెన్ను నేను విసిరాను, ఆబ్వియస్ గా నేను 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ ఇవ్వలేను. ఇలా విసరగానే ఏమవుతుంది, ఇది కొంత వెళ్ళి మాక్సిమం హైట్ కి వెళ్ళి మళ్ళీ కింద పడిపోతుంది. అవునా కాదా? సో ఇక్కడ వెలాసిటీ ఇస్ లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ. ఈ కేసులో ఏమవుతుంది, బాడీ రీచెస్ టు మాక్సిమం హైట్ అండ్ ఫాల్స్ డౌన్. అక్కడి నుంచి మళ్ళీ పడిపోతుంది, ఎర్త్ మీదకి తిరిగి పడిపోతుంది. అవునా కాదా? ఇది అర్థమైందా? ఇది అర్థమైన తర్వాత ఇక్కడి నుంచి చూడండి, నేను ఫార్ములా ఎలా రాస్తున్నానో మీరు రాయడం నేర్చుకోవాలి. తెలిసిన వాళ్ళు సూపర్, తెలియని వాళ్ళు ఏం పర్లేదు, ఇప్పుడు నాతో పాటు నేర్చుకోండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఈ ఫార్ములా రాయడం వస్తేనే కొన్ని రకాల PYQ సాల్వ్ చేయగలుగుతారు. ఆల్రెడీ మనం కొన్ని సాల్వ్ చేస్తాం కదా, ఇప్పుడు కొన్ని సాల్వ్ చేయాలి అంటే నేను రాసేది నీకు తెలియాలి. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఇది ఎర్త్ యొక్క రేడియస్ r, మాస్ m, ఒక స్మాల్ m ఉంది. ఈ స్మాల్ m ని ఎంత విసిరావు, v లెస్ దాన్ VE తో విసిరావు. ఇదేమవుతుంది, వెళ్ళి మాక్సిమం హైట్ అంటే h అనేది మాక్సిమం హైట్ కి వెళ్ళి పడిపోతుంది. మనకి మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ లెసన్ ప్రకారం మాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, ఈ మాత్రం మీకు తెలియాలి. మాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, కామెంట్స్ లో చెప్పండి. మాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది చెప్పండి అమ్మా. మాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, మాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ ఎంత, ఎవరు చెప్పట్లేదు? ఏ కాదు, ఫైనల్ వెలాసిటీ, యాక్సలరేషన్ కాదు, వెలాసిటీ. మాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది? మ్యామ్ మీరు ఎక్కడ ఉంటారు? మియాపూర్లో లేరు మ్యామ్. నేను మియాపూర్లో ఉంటానని చెప్పలేదు కదా నాన్న. ఎస్ నాన్న, సూపర్, 0. మాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ 0. ఇప్పుడు అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఇనిషియల్ is equal to total energy final.
ఇలాంటి సందర్భాలలో నేను ఎలా రాస్తున్నాను చూడండి. టోటల్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఫైనల్. ఇనీషియల్ గా బాడీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? టోటల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ కదా. ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? G capital M small m by R ప్లస్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చావు? v వెలాసిటీ ఇచ్చావు కదా ఇనీషియల్ గా, హాఫ్ mv స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఫైనల్ గా హైట్ h కి వెళ్ళింది అవునా. సో మైనస్ G capital M small m by ఇక్కడ నేను ఎంత రాయాలి చెప్పండి? R రాయాలా, R ప్లస్ h రాయాలా, h రాయాలా? h రాశాను, కరెక్టా రాంగ్ గా చెప్పండి? h రాశాను. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0, ఫైనల్ వెలాసిటీ 0. ఫైనల్ వెలాసిటీ 0 అయినప్పుడు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0. h రాశాను, కరెక్టా రాంగ్ గా చెప్పాలి. నేను h రాశాను, కరెక్టా రాంగ్ గా? h హైట్ కి వెళ్ళింది కదా, h రాశాను, కరెక్టా రాంగ్ గా? h హైట్ కి వెళ్ళింది కాబట్టి h రాశాను, కరెక్టా రాంగ్ గా? హాయ్ మ్యామ్, గేమింగ్ ఛానల్, సిఎస్ గేమింగ్ ఛానల్, హాయ్. బిజీగా ఉన్నావుగా మాహి. ఓకే రాంగ్, సూపర్ నాన్న. అంతే, అది ఐడెంటిఫై చేయడం రావాలి మీకు, అంతే. ఆర్ రాయకూడదు, ఏం రాయాలి? ఆర్ ప్లస్ హెచ్ రాయాలి. ఇది రాయడం వరకే మీ బాధ్యత, మిగతాదంతా మ్యాథమెటిక్స్. ఇంకా నెక్స్ట్ అంతా మ్యాథ్స్, మీరు సాల్వ్ చేసేస్తారు. ఇంక ఇక్కడి నుంచి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీన్ని సాల్వ్ చేస్తే వెలాసిటీకి ఫార్ములా ఏమొస్తుందంటే 2gh by 1 plus h by r. ఇది మీరు సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఫార్ములా 2gh by 1 plus h by r. సో ఎప్పుడు వెలాసిటీ లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ ఉన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు వెలాసిటీ లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీతో ఇచ్చావో మాక్సిమం హైట్ కి వెళ్ళి పడిపోతుంది. ఆ వెలాసిటీ నువ్వు ఇచ్చిన వెలాసిటీ ఎంత అంటే ఇంత, 2gh by 1 plus h by r. ఇందులో h అనేది మాక్సిమం హైట్. రెండో కేసుకి వెళ్దాం. రెండో కేసు ఎగ్జాక్ట్ గా ఎస్కేప్ వెలాసిటీతో విసిరవు, కరెక్ట్ గా ఎస్కేప్ వెలాసిటీతో విసిరవు. ఖచ్చితంగా ఏమవుతుంది? ఇన్ఫినిటీ డిస్టెన్స్ కి వెళ్ళిపోతుంది, తిరిగి రాదు. సో బాడీ ఇక్కడ ఏమవుతుందమ్మా? ఇక్కడ ఏం జరుగుతుంది? కరెక్ట్ గా ఎస్కేప్ వెలాసిటీతో విసిరినప్పుడు బాడీ రీచెస్ ఇన్ఫినిటీ డిస్టెన్స్, ఇన్ఫినిటీ హైట్, అండ్ at infinity height velocity becomes 0. ఇన్ఫినిటీ హైట్ దగ్గర ఇక్కడ వెలాసిటీ 0 అయిపోతుంది. ఇన్ఫినిటీ హైట్ కి వెళ్ళిపోయి దాని వెలాసిటీ 0 అయిపోతుంది, ఇంకా కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోతుంది అనమాట. అట్ ఇన్ఫినిటీ హైట్ కైనెటిక్ ఎనర్జీ 0, కైనెటిక్ ఎనర్జీ 0 అంటే వెలాసిటీ 0. ఇప్పుడు థర్డ్ కేసుకి వద్దాం. థర్డ్ కేసు ఏంటి? v గ్రేటర్ దాన్ v. మనం ఊరుకుంటామా? మనం తగ్గేదేలా. ఎందుకు? ఎస్కేప్ వెలాసిటీతోనే విసిరాలి, అంతకంటే ఎక్కువ వెలాసిటీతో విసురుతా. అప్పుడు ఏం జరుగుతుందంటే బాడీ ఇక్కడ ఏం జరిగింది? కరెక్ట్ గా ఈ వెలాసిటీతో విసిరినప్పుడు ఇన్ఫినిటీ హైట్ దగ్గర వెలాసిటీ 0 అయిపోయింది. అంతకంటే ఎక్కువ వెలాసిటీ ఇస్తే అక్కడ కూడా బాడీ వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బాడీ continues to go with infinity velocity. అక్కడ 0 అవ్వదు, ఇన్ఫినిటీ వెలాసిటీతో వెళ్తూనే ఉంటుంది. v infinity నాట్ ఈక్వల్ టు 0. ఇన్ఫినిటీ వెలాసిటీతో బాడీ వెళ్తూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి మళ్ళీ టోటల్ ఎనర్జీ రాసుకుందాం. దీనికి మళ్ళీ టోటల్ ఎనర్జీ ఇనీషియల్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఫైనల్ రాస్తే, ఇనీషియల్ అంటే ఆన్ ద సర్ఫేస్, సో మైనస్ G capital M small m by r ప్లస్ హాఫ్ m ఎంత వెలాసిటీతో విసిరావు? v వెలాసిటీతో విసిరావు ఇజ్ ఈక్వల్ టు ఎంత హైట్ కి వెళ్ళింది? ఇన్ఫినిటీ హైట్ కి వెళ్ళిపోయింది. సో మైనస్ G capital M small m by ఇన్ఫినిటీ ప్లస్ హాఫ్ m, అక్కడ దాని వెలాసిటీ ఎంత? ఇన్ఫినిటీ స్క్వేర్ వెలాసిటీతో వెళ్తోంది. దీనిని మనం రీఅరేంజ్మెంట్ చేస్తే ఇది 0 అయిపోతుంది, ఇది 0, స్మాల్ m క్యాన్సిల్ అయిపోతుంది. gm by r ఈజ్ నథింగ్ బట్ ఎస్కేప్ వెలాసిటీలో సగం, అవునా? gm by r ఇక్కడ నుంచి చూడండి, gm by r ఎంత అవుతుంది? v e స్క్వేర్ బై 2. సో gm by r ప్లేస్ లో
VE square by 2 రాయండి, మైనస్ VE square by 2 ప్లస్ V square by 2 is equal to V infinity square by 2. దీనిని సాల్వ్ చేస్తే మనకి V infinity is equal to under square root, V infinity is equal to under square root V square minus VE square. ఇలాగే కాదు ఇంకెలా అయినా చేయొచ్చు. VE is equal to మీరు ఎలా అయినా రాయొచ్చు, V infinity ఇది రిలేషన్, దీన్ని టు ఎలా అయినా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, V is equal to V infinity plus V square లేదా VE is equal to రాయాలి అంటే V minus V infinity. ఇది చూడండి, VE is equal to under square root, ఇది కావాలి అంటే V square minus V infinity square. మనం ఎలా అయినా రాసుకోవచ్చు, VE is equal to V square minus V infinity square. ఇది మీకు తెలియాలి. ఇంకా లాస్ట్ కి వచ్చేసాము, ఒక 10 నిమిషాలు ఓపిక పడితే చాలు, లాస్ట్ కి వచ్చేసాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి, ఆర్బిటాల్ వెలాసిటీ. ఆర్బిటాల్ వెలాసిటీని మనము VO తో సింబలైజ్ చేస్తాం. ఆర్బిటాల్ వెలాసిటీ యొక్క స్పెషల్ ఏంటి, అసలు ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏంటి? ఈ బాడీని, ఈ పెన్నుని నేను ఎర్త్ ఆర్బిట్ లో తిరిగేలాగా చెయ్యాలి అంటే నేల మీద నుంచి నేను విసరగలనా? ఖచ్చితంగా కుదరదు. సో ఆర్బిటాల్ వెలాసిటీ ఎప్పుడూ కూడా కొంత హైట్ నుంచి ప్రొజెక్ట్ చేయాలి. ఇది ఎర్త్ యొక్క రేడియస్ R, దాని మాస్ M. నాకు ఒక బాడీ దీని చుట్టూ ఈ రేడియస్ లో తిరగాలి. H హైట్ లో ఇలా ఒక శాటిలైట్ తిరగాలి అంటే శాటిలైట్ ని నేను VO వెలాసిటీతో ఈ హైట్ నుంచి విసిరితే అప్పుడు ఇలా తిరగడం మొదలు పెడుతుంది. ఇక్కడ నుంచి విసిరాను అనుకోండి, ఇక్కడే తిరుగుతుంది. నాకు అలా కాదు, నాకు ఇక్కడ తిరగాలి. కాబట్టి మనకి ఆర్బిటాల్ వెలాసిటీలో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, కొంత హైట్ నుంచి విసురుతారు. సో ఆర్బిటాల్ వెలాసిటీ అనగానే స్మాల్ r is equal to r plus h అనేది మన మైండ్ లోకి రావాలి. స్మాల్ r is equal to r plus h, ఇది ఖచ్చితంగా మన మైండ్ లోకి రావాలి. ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా అందరికీ తెలుసు, రూట్ GR లేదా VO is equal to under square root GM by R. అలాగే ఈ రెండిటికి రిలేషన్ తెలుసు కదా, VE is equal to root 2 times of VO. రిలేషన్ కూడా మనకి తెలుసు. ఇప్పుడు దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇది శాటిలైట్ కి సంబంధించింది, శాటిలైట్ మోషన్ కి సంబంధించింది. ఆర్బిటాల్ వెలాసిటీ ఎవరు తిరుగుతారు, శాటిలైట్ కదా. సో శాటిలైట్ మోషన్ కి మనం వచ్చేటప్పటికి టైం పీరియడ్ కావాలి. శాటిలైట్ ఎలా తిరుగుతోంది సర్క్యులర్ మోషన్ లో, ఈ శాటిలైట్ యొక్క రేడియస్ ఎంత, R is equal to R plus H. సో ఒక కంప్లీట్ సర్కిల్ తిరగడానికి పట్టే టైం ని టైం పీరియడ్ అంటారు. సో T equals to distance traveled by velocity 2πr by ఎంత వెలాసిటీతో విసిరావు, ఆర్బిటాల్ వెలాసిటీతో. T equals to 2πr by ఆర్బిటాల్ వెలాసిటీ ప్లేస్ లో రూట్ ఓవర్ GM by R. దీని మొత్తాన్ని రీఅరేంజ్ చేస్తే T equals to under square root 4π square, ఇది పైకి వెళ్తే ఇది స్క్వేర్ అవుతుంది, R³ by GM. ఇక్కడ నుంచి మీరు రెండు వైపులా స్క్వేర్ చేయండి. T square is equal to 4π square R³ by GM. ఇందులో G కాన్స్టెంట్, M కాన్స్టెంట్, 4π square కాన్స్టెంట్, T square proportional to R³. ఇదే మన కెప్లర్స్ లో T square proportional to R³. సూపర్ డూపర్ ఇంపార్టెంట్ ఫార్ములా. అయిపోయిందమ్మా, ఇంకేం లేదు, ఇదే గ్రావిటేషన్. మిగతాదంతా ఇంకా ఓన్లీ కాన్సెప్ట్. జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఏంటి, అలాగే పోలార్ శాటిలైట్ అంటే ఏంటి, పోలార్ శాటిలైట్ యొక్క యూజెస్ ఏంటి, జియో స్టేషనరీ శాటిలైట్ యూజెస్ ఏంటి, ఇలాంటివే ఉంటాయి. ఇవన్నీ మీరు ఎక్కడైనా చదువుకున్నా కూడా మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది, అదంతా నేను చెప్పట్లేదు. ఓకే, ఫైనల్ గా 10th క్లాస్ తీసుకున్నారు. ఓకే నాన్న, 10th క్లాస్ లో సబ్జెక్ట్ కాదు, ఆజాద్ చంద్రశేఖర్, నోబితా ఆజాద్ చంద్రశేఖర్. రేపు క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ నాట్ సబ్జెక్ట్. ఆబ్వియస్లీ మీ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి. ఓకే అమ్మా, సో షల్ వి డూ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. కొల్లిషన్స్ ఎప్పుడు చెప్తారు మ్యామ్? కొంచెం టైం పడుతుందమ్మా కొల్లిషన్స్ కి. ప్రాబ్లమ్స్ మిగతావి చేద్దామా, ఏమన్నా చేయగలరా లేదా ఐడెంటిఫై చేయండి కొన్ని ప్రాబ్లమ్స్. ఏ బాడీ ఆఫ్ మాస్ M, ఇది 2023 ప్రాబ్లమ్. 2023 ప్రాబ్లం చేస్తారా? A body of mass M is at a height R from the surface of the earth.
హెచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్ అని ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించాలి. వేర్ ఆర్ ఈస్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఇఫ్ బాడీ ఈస్ టేకెన్ ఫ్రమ్ హియర్ టు అ హైట్ ఆఫ్ 3r ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ద ఇంక్రీజ్ ఇన్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఎంత? ఇంక్రీజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే డెల్టా యు ఎంత అని అడిగాడు. డెల్టా యు కి ఫార్ములా యు ఫైనల్ మైనస్ యు ఇనిషియల్. నువ్వు చేయాల్సిందల్లా ఫైనల్ ఇనిషియల్ ఐడెంటిఫై చేయడమే. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్. యు ఇనిషియల్ కి ఫార్ములా మైనస్ జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఎంత హైట్ లో ఉంది ఆర్, అయితే ఎక్కడ సర్ఫేస్ నుంచి. సో సర్ఫేస్ నుంచి ఆర్ డిస్టెన్స్ లో అంటే టోటల్ ఎంత తీసుకోవాలి, నేను 2r తీసుకోవాలి. ఇది రాయడం వస్తే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై అక్కడి నుంచి ఎక్కడికి అన్నాడు చూడు, టేకెన్ ఫ్రమ్ హియర్ టు ఆ హైట్ 3r. అక్కడి నుంచి ఆ ఆర్ అనే హైట్ నుంచి ఇక్కడి నుంచి 3r హైట్ కి తీసుకెళ్లాడు. ఈ హైట్ ఎంత 3r. ఇప్పుడు నేను ఎంత రాయాలి, 3r ప్లస్ 2r ఎంత రాయాలమ్మా 5r. ఇది రాయడం వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లే. ఎంతమంది ఈ యుఎఫ్ యుఐ కరెక్ట్ గా రాశాను మ్యామ్ అన్న వాళ్ళు చెప్పండి. ఎస్పెషల్లీ యుఐ యుఆర్ రాస్తే మిగతాదంతా ఇక్కడ సాల్వ్ చేయడమా, అది పెద్ద కష్టం కాదు, అది ఈజీ. నేను ఈ ఈక్వేషన్లు కరెక్ట్ గా రాశాను మ్యామ్, యుఐ యుఎఫ్ రాశాను అన్న వాళ్ళు ఒకసారి చెప్పండి అమ్మా. నేను యుఐ యుఎఫ్ కరెక్ట్ గా రాశాను మేడం అన్న వాళ్ళు చెప్పండి. త్రినాథ్ ద రాకర్. త్రినాథ్ రోజు క్లాస్ కి అటెండ్ అవుతున్నట్లు కనిపించట్లేదే. మీరు కూడా చెయ్యొచ్చుగా, నా కోసమైనా కాదా తెలియదు. త్రినాథ్ అనే యూజర్ ఐడి రెగ్యులర్ గా వస్తున్నట్లు కనిపించట్లేదు. క్లాస్ 9 టీఎస్ ఫిజిక్స్ తీసుకోండి ప్లీజ్. రమాదేవి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నా పేరు కూడా పెట్టుకున్నావు, నా పేరు నీ పేరు సేమ్. నా పేరు రమాదేవి, నీ పేరు రమాదేవి. మీది తనాలి మాది తనాలి, నీ పేరు రమాదేవి నా పేరు రమాదేవి. రికార్డెడ్ వింటున్నావా? ఓకే ఓకే నాన్న. త్రినాథ్ ఎనీవే ఇట్స్ గుడ్. రాయడం వస్తే చాలు, నేను ఇది చెప్పను, ఇంకా మీరే సాల్వ్ చేయాలి. ఇంకా అయిపోయింది కదా. ఇది చూడండి, తెలంగాణ ఎంసెట్ లో థియరీ క్వశ్చన్. ఓకే, తెలంగాణ ఎంసెట్ ఇంకొక రోజు 13th 14th షిఫ్ట్ 2 షిఫ్ట్ 1 అన్ని థియరీ క్వశ్చన్స్ వచ్చాయి. అసలు దీనికంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా అమ్మా? 2023 తెలంగాణలో వచ్చింది చూడండి. ఆర్బిటాల్ వెలాసిటీకి ఎస్కేప్ వెలాసిటీకి రేషియో అడిగాడు. ఆర్బిటాల్ వెలాసిటీకి ఎస్కేప్ వెలాసిటీకి రేషియో. మళ్ళీ థియరీ క్వశ్చన్, పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ ఫర్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ టు షిఫ్ట్ ఫ్రమ్ an orbit of radius r to an orbit of radius 3r/2 is. ఇక్కడ ఏమడిగాడు? పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ. పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ ఫర్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ టు షిఫ్ట్ ఫ్రమ్ దిస్ రేడియస్ r టు దిస్ రేడియస్ 3r/2. సో నువ్వేం చేయాలి? పర్సెంటేజ్ ఇంక్రీజ్ అంటే యు ఫైనల్ మైనస్ యు ఇనిషియల్ బై యు ఇనిషియల్ ఇంటూ 100 ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లం నేను చెయ్యగలను అన్న వాళ్ళు నాకు హ్యాండ్స్ రైజ్ చేయండి. అది ఆఫ్లైన్ లో అయితే అలా అందుము. 6th క్వశ్చన్ నేను చేయగలను మేడం. ఇప్పుడు 6th క్వశ్చన్ లోను ఫస్ట్ క్వశ్చన్ లోను ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇక్కడ ఓన్లీ చేంజ్ అడిగాడు, ఇక్కడ పర్సెంటేజ్ చేంజ్ అడిగాడు. రెండిట్లోనూ ఏమీ డిఫరెన్స్ లేదమ్మా, అస్సలు డిఫరెన్స్ ఏమీ లేదు. చాలా ఈజీ క్వశ్చన్. కెన్ యూ సాల్వ్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్? ఈ ప్రాబ్లం ని ఇంకా చేయగలరా లేదా? ఈ క్లాస్ అయిపోయిందమ్మా, ఇంకేం లేదు. ప్రాబ్లమ్స్ చేయగలిగే వాళ్ళు చేయండి. చాలా ఈజీయా కాదా? యు ఇనిషియల్ యు ఫైనల్ రాస్తే చేయగలరా లేదా? రమాదేవి హ్యాండ్స్ రేస్ చేసింది. మునీబ్ ఉర్ రెహమాన్ మునీద్ ఉర్ రెహమాన్ హ్యాండ్స్ రేస్ చేశాడు. తరుణ్ వెరీ గుడ్. నాగరాజు సూపర్ నాన్న వెరీ గుడ్. సాయి సూపర్ వెరీ గుడ్. ఎస్ అమ్మా సూపర్ వెరీ గుడ్. చాలా మంది చేయగలిగారా? ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారా లేదా? ప్రాబ్లం చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా? అది కావాలి మనకి. పెన్ను పెట్టి చేస్తే వస్తాయి. ఫస్ట్ నీకు కాన్ఫిడెన్స్, ప్రాబ్లం చూడగానే స్కిప్ కాకుండా ఎస్ నేను చేస్తాను అనే ఒక ఫీలింగ్ వస్తుందా రాలేదా? అందుకే గ్రావిటేషన్ చెప్పాను తెలుసా. F1 F2 అనేవి రిలేటివ్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ గ్రావిటేషనల్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఇది ఒక స్టాండర్డ్ ప్రాబ్లం అమ్మా.
10⁻39 చాలా చాలా స్టాండర్డ్ ప్రాబ్లం. ఇది చూడండి, రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ 2 planets ఈజ్ r అండ్ రేషియో ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ప్లానెట్ ఈజ్ x. రేషియో ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీస్ అడిగాడు. దేనికి 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 రిలేషన్ చూడండి. దేనికి రిలేషన్? రేడియస్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఎస్కేప్ వెలాసిటీ. ఏ ఫార్ములా వాడాలి? ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √2gr లో 2 కాన్స్టెంట్ కదా. నీకేం కావాలి? విఈ ఈజ్ ప్రపోర్షనల్ టు √gr అంతే. ఇక్కడ ఏం అడిగాడు? ఎస్కేప్ వెలాసిటీ ఫ్రమ్ ద ప్లానెట్స్, రేషియో ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీస్ ఫ్రమ్ ద ప్లానెట్స్. 2 planets అన్నాడు. సో విఈ ఆఫ్ ప్లానెట్ 1 అండ్ విఈ ఆఫ్ ప్లానెట్ 2 ఇస్ ఈక్వల్ టు √, రేషియో ఆఫ్ ప్లానెట్స్ r, ఇదెంత x. సో xr కదా, అయిపోయింది, ఖతం కహాని. √xr, rx అనేది కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ ఎంసెట్ 2023లో నాకు తెలిసి అన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. తెలంగాణ ఎంసెట్ లో అన్ని చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఒకసారి ఏపీ ఎంసెట్ కూడా చూద్దాము. ఏపీ ఎంసెట్ 2023లో చేయగలిగేలా ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ 3 masses m, 2m, 3m placed at 3 vertices of equilateral triangle of side A. నిన్ను ఏమడిగాడు ఒక్కసారి చూడండి. m, 2m, 3m సైడ్ A గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. నేను చెప్తాను చూడండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈచ్ సైడ్ A, ఈచ్ వర్టిసెస్ m, 2m, 3m పెట్టాడు. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అడిగాడు. దీనికి ఫార్ములా ఏంటి తెలుసా? U ఇస్ ఈక్వల్ టు ప్రతి రెండిటికి రాయాలి. ఇది మాస్ m1 అనుకోండి, m2 అనుకోండి, m3 అనుకోండి. సింపుల్ ఫార్ములా U12 ప్లస్ U23 ప్లస్ U31. ప్రతి రెండిటికి U ఫార్ములా వేయాలి. మైనస్ కామన్ తీసేద్దాం. G ఈ రెండిటికి కదా, m, 2m బై ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ A ప్లస్ G ఈ రెండిటికి 2m ఇంటూ 3m బై A ప్లస్ G ఇంటూ ఈ రెండిటికి వెయ్యాలి, m ఇంటూ 3m బై A. అంతే నాన్న, ఇంతకంటే సింపుల్ ఏం లేదు. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలార్. స్కేలార్ అంటే సింపుల్ గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడ మీరు gm² బై A కామన్ తీసేస్తే మైనస్ gm² బై A కామన్ తీసేస్తే ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 6 మిగులుతుంది, ఇక్కడ 3 మిగులుతుంది. 6, 3, 9, 2, 11, 11. ఆన్సర్ మైనస్ 11 gm² బై A. ఎంతమంది నేను చేశాను మ్యామ్, నాకు అర్థమైంది. ఈ మోడల్ ఇప్పుడు తెలుసుకున్నారు కదా. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ప్రతి రెండిటికి ఫార్ములా వేసుకుని యాడ్ చేసేయడమే. గాట్ ఇట్? అర్థమైందా? జేఈ ఏప్రిల్ షిఫ్ట్ పేపర్స్ డిస్కస్ చేస్తారా మ్యామ్? ఎస్ నాన్న, చేస్తాను, తప్పకుండా చేస్తానమ్మా. జేఈ ఏప్రిల్ షిఫ్ట్ చేస్తాను నాన్న, కనీసం అదైనా చేస్తాను మీకు. వెక్టార్ ఫార్మ్ ఆఫ్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ r క్యాప్ బై r² లేదా r బార్ బై r³ ఇది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. క్యాప్ ఉంటే స్క్వేర్ ఉండాలి, బార్ ఉంటే క్యూబ్ ఉండాలి. క్యాప్ ఉంటే స్క్వేర్ ఉండాలి, బార్ ఉంటే క్యూబ్ ఉండాలి. ఇదే గుర్తుపెట్టుకోండి. క్యాప్ ఉంటే స్క్వేర్, బార్ ఉంటే క్యూబ్. బార్ ఉంటే క్యూబ్ ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సాటిలైట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అ సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్ అట్ అన్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? హైట్ h. టైం పీరియడ్ ఆఫ్ సాటిలైట్ ఇన్ మినిట్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. టైం పీరియడ్ ఎంత అని అడిగాడు. సో ఏ ఫార్ములా వాడితే మనకి హ్యాపీగా ఉంటుంది? ఆల్టిట్యూడ్ 1000 kilometers ఇచ్చాడు. టైం పీరియడ్, సో టైం పీరియడ్ సాటిలైట్ కి టైం పీరియడ్ ఫార్ములా ఏం వాడాలి? సాటిలైట్ కి టైం పీరియడ్ ఫార్ములా మనకి ఏం తెలుసు? √4π² r³ బై G ఇంటూ క్యాపిటల్ M. అయితే మాస్ ఆఫ్ ది ఎర్త్ ఇచ్చాడు, క్యాపిటల్ G మనకు ఆల్రెడీ తెలుసు, 4π². r ఎంత తీసుకోవాలి? స్మాల్ r ప్లేస్ లో గుర్తుందా లేదా? స్మాల్ r ప్లేస్ లో r ప్లస్ h రాయాలి. అందుకే ఇక్కడ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఇచ్చాడు. h ఎంత? ఇది. సో స్మాల్ r ప్లేస్ లో r ప్లస్ h రాస్తే ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సో t ఇస్ ఈక్వల్ టు √4π². స్మాల్ r ప్లేస్ లో r ప్లస్ h 1000 ప్లస్ h ఎంత? r, ఇది h, ఇదంతా
6.4 ఇంటూ 10⁶ మీటర్స్. కిలోమీటర్స్ లోకి మారుద్దాం. కిలోమీటర్స్ లోకి మార్చండి. ఇది కిలోమీటర్స్ లో ఉంది కదా, లేదా దీన్ని మీటర్స్ లోకి మార్చాలి. దీనిని మీటర్స్ లోకైనా మార్చండి. 1000 మీటర్స్ ని 1000 కిలోమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చండి. 1000 కిలోమీటర్స్ ని మీటర్స్ లోకి మారిస్తే ఎంతమ్మా? 1000 ఇంటూ 1000 10⁶ మీటర్స్. సో 10⁶ ప్లస్ 6.4 ఇంటూ 10⁶ హోల్ క్యూబ్ బై క్యాపిటల్ G 6.67 ఇంటూ 10⁻⁻11 ఇంటూ మాస్ ఆఫ్ ది ఎర్త్ అంట 6 ఇంటూ 10⁻24. ఇది సాల్వ్ చేసుకుంటే ఖేల్ ఖతం దుకాన్ బంద్. చూసారా లేదా? స్టేట్మెంట్స్ దట్ ఆర్ ట్రూ అబౌట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. G is greater at poles. కరెక్టా రాంగా? yes కరెక్ట్. G value decreases with height. ఇది కూడా కరెక్టే. G value same all over the earth. wrong. G value maximum at center of earth. wrong. So A, B correct answers. A and B correct. AP 2023 లో వచ్చింది చూడండి. సో క్వశ్చన్స్ ఇప్పుడు మీరు చేయగలరా లేదా? ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా? సాటిలైట్స్ విచ్ గివ్ హై వాల్యూ డేటా ఫర్ రిమోట్. ఇది చూసారా? జియో స్టేషనరీ శాటిలైట్, పోలార్ శాటిలైట్. ఈ రెండిట్లో రిమోట్ సెన్సింగ్, మెటీరియాలజీ, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ఎవరిస్తారు? ఎవరు దీని గురించి చెప్తారు? ఎవరైతే 4 మార్క్ క్వశ్చన్ చదివారో వాళ్ళు దీని గురించి చెప్తారు. సో ఇవన్నీ కూడా చాలా ఈజీగానే ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. కష్టంగా, బాగా కష్టంగా ఉన్నాయి వదిలేసేయండి, పర్లేదు. వచ్చిన మోడల్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు వచ్చిన మోడల్స్ అలా 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 చేసుకుంటూ వెళ్ళిపోండి. గాట్ ఇట్? సో అలాగే మీకు ఇవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇక్కడే ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో కిందకి వెళ్తే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి చూడండి. ఎస్పెషల్లీ జేఈ ఈఏపీ సెట్ స్పెషల్ లో జాయిన్ అవ్వండి. జేఈ ఈఏపీ సెట్ స్పెషల్ లో జాయిన్ అయితే ఈ టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పీడిఎఫ్లు పోస్ట్ చేస్తారు. కాబట్టి దీంట్లో జాయిన్ అవ్వండి. మీకు టెలిగ్రామ్ ఛానల్లోనూ పోస్ట్ అవుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఇవన్నీ విదౌట్ సీయింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా, పీవైక్యూస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? హౌ టు ప్రాక్టీస్ పీవైక్యూ. ఆన్సర్ తెలిస్తే చాలా. వెరీ మచ్ రాంగ్. నెవర్ ప్రాక్టీస్ or memorize key for problems. కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి మీరు కీ మెమరైజ్ చేయొచ్చు. కొన్ని వెరీ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి కీ మెమరైజ్ చేయొచ్చు. కానీ ప్రాబ్లమ్స్ కి ఎప్పుడు కీ మెమరైజ్ చేయొద్దు. ఖచ్చితంగా సాల్వ్ ఈచ్ పీవైక్యూ వితౌట్ సీయింగ్ సొల్యూషన్. ఫస్ట్ సొల్యూషన్ చూడకుండానే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు డు నాట్ ఫర్గెట్, కీప్ ఫార్ములా షీట్ ఓపెన్. ఫార్ములా చూసే చేయండి, సొల్యూషన్ చూడొద్దు. సరే మేడం రావట్లేదు, టఫ్ ప్రాబ్లం, నాకు సాల్వ్ చేస్తుంటే రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ చేయడం రాకపోతే గనక చెక్ సొల్యూషన్ అండ్ అగైన్ క్లోజ్ ఇట్. సొల్యూషన్ చెక్ చేసి క్లోజ్ చేసేయండి. అగైన్ సాల్వ్ సేమ్ ప్రాబ్లం వితౌట్ సీయింగ్. ఆన్ యువర్ ఓన్. వితౌట్ సీయింగ్ అంటే ఆన్ యువర్ ఓన్ అని అర్థం. వితౌట్ సీయింగ్ అనకంటే ఆన్ యువర్ ఓన్. ఇది పద్ధతి. రెండోసారి రాలేదు, మళ్ళీ సొల్యూషన్ చూడు, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓన్ గా చెయ్యి. నీ ఓన్ గా ప్రతి స్టెప్ వేసేంత వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలమ్మా. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు సాల్వ్. క్లియర్? సో ఇదమ్మా పద్ధతి, ఇలా సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఆసిలేషన్స్ చెప్దాం అనుకుంటున్నాను.
ఎంతమంది ఆసిలేషన్స్ ఓకే అంటారు చెప్పండి, బికాస్ ఆసిలేషన్స్ అనేది అగైన్ ఈజీ చాప్టర్. అండ్ ఖచ్చితంగా ఆసిలేషన్స్ అయితే తెలంగాణ వాళ్ళకి 2 క్వశ్చన్స్, ఆంధ్ర వాళ్ళకి 1 అనుకోండి. ఒకసారి చూసి చెప్తాను. ఆసిలేషన్స్ కూడా మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఏపీ వాళ్ళకి 2 క్వశ్చన్స్ వస్తాయి, తెలంగాణ వాళ్ళకి 1 క్వశ్చన్ వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్ ఆసిలేషన్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఈలోగా ఇక్కడ ఇచ్చిన పీవైక్యూస్ అన్ని సాల్వ్ చేసేయండి. అలాగే డు నాట్ ఫర్గెట్ టు లైక్ ద సెషన్, సో దట్ చాలా ఎక్కువ మందికి, ఇంకా చాలా మందికి వేదాంతు తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అని తెలియదు. వాళ్ళు ఒక మంచి కంటెంట్ నేర్చుకోవాలి అని మీకు అనిపిస్తే మాత్రం జస్ట్ లైక్ ద సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. బై, టేక్ కేర్.